ఇప్పుడు మా నాన్నగారి మేనమామ మామగారు కూడా మధుర కవి మల్లాది లక్ష్మీపతి శాస్త్రి గారు. ఆయన కూడా శతకాలు చాలా ఏవో 2-3 రాశారు. ఆ శతక బుక్స్ ఇంకో మేనమామ వచ్చి బహుకరిస్తారట ఈ సందర్భంగా. జయసూర్య గారు మాట్లాడతారు. చీఫ్ ఇంజనీర్ గా చేస్తుంటారు. ఓన్లీ శతమానం భవతు శతాయుషు. అవును 96 జాపక శ్రేష్ఠులందరికీ వందనములు. ఈరోజు మన గురువుగారి శతకం పరాత్పర శతకం గురించి, దీని ఆవిష్కరణ గురించి ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమైనది. అయితే ఇప్పటికే సమయం చాలా వరకు అయిపోయింది, చాలామంది వెళ్ళిపోయే ఉద్దేశం ఉన్నట్టున్నది. ఎక్కువ టైం తీసుకోకుండా క్లుప్తంగా చెప్తాము. గురువుగారితో నా యొక్క అనుబంధం 2008 నుంచి ఉన్నది. నేను గురువుగారితో చాలా క్లోజుగా తిరిగిన వారితోని. మేము ఆయన సైకిల్ మీద ప్రయాణం చేసింది మేము చూడలేదు, కానీ ఆయన బస్సులల్లో ప్రయాణం చేసినాం. ఆయనతో కలిసి మేము బస్సులల్లో చాలా తిరిగేవాళ్ళం. ముఖ్యంగా వనస్థలిపురం వాళ్ళు అప్పుడు జాపకులు చాలామంది ఉండేవారు, తర్వాత దాతలు కూడా చాలామంది ఉండేవారు. అందుకొరకని వారు ఎక్కువ వనస్థలిపురం కానీ సికింద్రాబాద్ కానీ అటువైపు వెళ్ళేవాళ్ళం అన్నమాట. బస్సులలోనే వెళ్ళేవాళ్ళం. చాలా తర్వాత ఇప్పుడు మళ్ళీ సరే వారు బస్సులలో ప్రయాణం చేసే స్థితిలో లేరని అనుకుంటున్నాం మేము. అయితే వారు ఎంత పట్టుదల, వారు ఏదైనా ఒక విషయం చెప్పినట్టయితే ఎంత పట్టుదలతో ఉంటారంటే, అది వారు చెప్పినప్పుడు మేము కూడా నిజమే అవును చేద్దామండి అని అంటాము. కానీ వారు టైము ఎంత కరెక్ట్గా దాన్ని చూస్తారని అంటే మేము అంత కొంచెం నిర్లక్ష్యంగానే ఉంటాం. ఒక చిన్న ఉదాహరణ ఇస్తే, నేను చాలా ఏళ్ళ కింద అది మేము వనస్థలిపురంలో ఒక మహానుభావుడి ఇంటికి పోదాము, ఉదయమే వాడిని కలిసేసి భిక్ష గురించి అని మేము అనుకున్నాము. అయితే సరే అప్పుడు అతను ఉండేవాడు, ఇది మన పొన్నపల్లి ఆంజనేయులు గారు అని ఉండేవాడు. చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు. అతనికి మంచి సర్కిల్ ఉన్నది వనస్థలిపురం వల్ల. అతను తీసుకెళ్ళేవాడు అనమాట. అట్లే అయితే ఆ రోజు సాయంకాలం అందరం రాత్రి వరకు తిరిగినాము. ఇక రాత్రి మేము చెప్పినాం రేపు పొద్దున్నే మళ్ళీ పోదాయండి అని గురువుగారిని బస్సు ఎక్కించను పంపించను. అయితే మేము తెల్లారే వరకు అది అలసడితో మేము తొందరగా లేవలేదు. నేను లేచి ముఖం కడుక్కుంటున్నప్పుడు గురువుగారు గేట్ దగ్గర ఉన్నారు. ఎంత మాకు సిగ్గయిందని అంటే, జీవితం వల్ల చాలా అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాకు చాలా బాధ అయిపోతుంది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, వారి యొక్క పట్టుదల, ఒక పని చేద్దామని అంటే వారు అది ఆ పని అయిపోవాల్సిందే. ఎక్కడికైనా పోదామన్నా, ఎవరి దగ్గరన్నా మనం లఘు కార్యక్రమం చేద్దామన్నా కానీ అది చేయవలసిందే అన్నమాట. వారు ఎన్నోసార్లు బిహెచ్ఎల్కు ఇదివరకు ఎన్నోసార్లు వారు వెళ్ళేవారు. సరే ఇప్పుడు ఈ కాలంలో కొంచెం అది అస్వస్థతతో ఎక్కువ తిరగటం లేదనుకోండి. అయితే సరే అదొక్కటే కాకుండా వారు ఏదన్నా వారి పట్టుదల గురించి చెప్తున్నాను. ముఖ్యంగా 2 ఇన్సిడెన్స్లు ఏంటంటే, 2012లో మేము అయోధ్యలో పారాయణ సప్తాహం చేసినాం. ఆ సప్తాహం అప్పుడు కొంచెం చాలామంది చాలా ఇబ్బంది అవుతుందేమో అని చాలామంది వ్యతిరేకత అప్పుడు చెప్పిండ్రు అనమాట. అదేవిధంగా 2016లో 108 రోజులు అహోరాత్ర పారాయణం చేసినప్పుడు కూడా కొందరు ఇది ఇబ్బంది అయితే, అంటే ఇబ్బంది అంటే జాపకులు కావాలి అనే ఉద్దేశం వల్ల వారు ఆ విధంగా అనేవారు అనమాట. అయినా కానీ వారు పట్టుబట్టి అవి 2 కూడా సక్సెస్. 2012లో మేము అయోధ్యలో చేసినది చాలా సక్సెస్ అయింది. మా క్షేత్రానికి కూడా చాలా లాభం అయింది. జాపకులు చాలామంది కొత్త జాపకులు వచ్చున్నారు. వారి ఉద్దేశం ఏంటంటే, మనం ఎక్కడన్నా మనం చేసినట్టయితే కొత్త జాపకులు వస్తారు, మనకు కొత్త జాపకులు కావాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ముసలి వాళ్ళు అంటే ఏజ్డ్ అయిపోతున్నారు. అందుకోసం కొత్త జాపకులు అయితే బాగుంటుంది అనేది వారి ఉద్దేశం అనమాట. అదేవిధంగా మేము 108 రోజులు చేసినప్పుడు కూడా చాలామంది జాపకులు వచ్చున్నారు. ఇంతమంది జాపకులల్లా
అప్పుడు చాలా తక్కువ మంది ఉండే, కానీ 2016లో మేము చేసిన 108 రోజులలో చాలామంది కొత్త జాపకులు అయినారు. సరే, ఇది మా చరిత్ర. అయితే మేము వనస్థలిపురం వల్ల ఆ పొన్నపల్లి ఆంజనేయులు గారు ఒకసారి వారి వీధుల్నే ఒక 4 ఇండ్ల అవతల ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన ఇంటికి కూడా పోదాయి మనము, ఆయన ఇంటికి ఆయన కూడా చాలా మంచోడు అది అని అన్నాడు. అంటే సరే అని నేను ఆంజనేయులు గారు వారింటికి పోయినాం. పోయి వారికి మేము ఎక్స్ప్లెయిన్ ఆయనకు చెప్పినాం. వారి పేరు జయసూర్య గారు. అయ్యా, ఇట్లా మేము విష్ణు సహస్రనామం నుంచి వచ్చినాం మేము, తర్వాత ఏం లేదు, ఇట్లా మా గురువు గారు ఉంటారు, వారు అన్ని విషయాలు, అదే విష్ణు సహస్రనామం మీ ఇంట్లో చేసేదానికి అవకాశం ఉంటుందా, అంతే. ఒకసారి మీ ఇంట్లో చేసినట్టయితే మా గురువుగారు కూడా వస్తారు, మీకు అన్ని విషయాలు చెప్తారని అనుకున్నాం. అంటే వారు కృష్ణ భగవానుడు ఆయన మీద ఉన్నాడేమో, సరే మంచిదండి రండి అన్నాడు. వెంటనే గురువుగారికి మేము చెప్పేసినాము. గురువుగారు మరి తక్షణం వచ్చేసాం. తెల్లారి నాడే పోయినాం మేము వారి ఇంటికి. పోతే గురువుగారు వారికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మరి వారు, నేను చెప్తున్నా కదా, వారు మహాదాత. ఆయన మరి కృష్ణ భగవానుడు ఆయన మీద ఏ విధంగా ఉన్నాడో మాకు తెలియదు, కానీ ఆయన వెంటనే ఒప్పుకొని ఇప్పుడు మాకు గురువుగారు ఎప్పుడు మాకు కొన్ని స్తంభాలు ఉన్నాయి, 2 స్తంభాలు ముఖ్యమైనది ఉన్నది అంటాడు. ఆ 2 స్తంభాలలో జయసూర్య గారు కూడా ఒక స్తంభం, ఇంకొక స్తంభం అమెరికాలో ఉన్నది. అదే చాలా ఉదారుడు ఆయన. అది ఇప్పుడు మాకు చాలా సాయం, క్షేత్రానికి ఎన్నో విషయాల్లో ఆయన సాయం ఉన్నది, చేస్తూనే ఉన్నాడు. ఆయన శ్రమ లేకుండా చేస్తాడు. మూల స్తంభం మూడోదా. అదేవిధంగా మాకు ఇంకొక స్తంభం కూడా సుధా, అదే పేరు కాదు, సుధా గారు, శ్రీమతి సుధా గారు కూడా వారు అది చాలా వారు నిజంగా మాకు చాలామందికి ఎక్కువ పరిచయం లేదు, కానీ గురువుగారి ద్వారా వారికి కృష్ణస్వామి అంటే అంత భక్తి ఎక్కడి నుంచి వారి జన్మతా వచ్చిందని అనుకుంటాను నేను. ఆమెను చూసినట్టయితే, ఆమె ఇల్లు చూసినా, ఆమె మాటలు చూసినా కానీ, ఆమె శ్రద్ధ చూసినా కానీ, ఆమె ఎక్కడనో చాలా దూరంలో ఉంటుంది. అయినా కానీ ప్రతి ఏకాదశి నాడు మాకు వచ్చేసి మొత్తం ఎంతమంది సభ్యులు ఉండరు అంతమందికి కావాల్సిన సరుకులు అవి ఇవి అన్నీ ఇచ్చిపోతుంది. ఇప్పటికీ ఆమె ఆ విధంగా చేస్తున్నది అంటే నిజంగా అది ఆమె యొక్క గొప్పతనం. ఆమె కూడా ఇక్కడికి రావాలని కోరుతున్నాం, కానీ ఆమె వెళ్ళిపోయింది. అయ్యింది సుధా, అదే అంటారు, సుధా గారు 2 నిమిషాలు రాండి ఇక్కడికి. అందరు చూస్తారు, మా సభ్యులు అందరు చూస్తారు. ఆ విధంగా మా దాంట్లో కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు గురువుగారు ఈ క్షేత్రంలో ఎప్పుడు ద్వాదశ ఆహుతి జరగాలని చెప్పేసి కొందరు రండి అని అన్నాడు అనమాట. వచ్చి ఇక్కడనే ఉండండి చేయండి అని అన్నాడు. దాంట్లో ఒక 2 అయితే బాగుంటుందన్న ఉద్దేశంలో 2 రమ్మంటే సరే 2 వచ్చిన మఠమౌలు. ఒక అతను నిలబడ్డాడు, ఇంకో అతను తర్వాత అతని వసతి లేకుండా అతను వెళ్ళిపోయిండు అతను. ఇప్పుడు ఈ క్షేత్రంలో జరిగే చాలా కార్యక్రమాలు అంటే మేము ఎప్పుడో వస్తుంటాం, రోజు దూరంగా ఉన్నాం కాబట్టి మేము ఎక్కువ రాము. అతను చాలా శ్రద్ధగా క్షేత్రానికి సంబంధించిన చాలా విషయాలు చూస్తుంటారు అన్నమాట. అదే సంగతి, ఇది మా క్షేత్రం యొక్క విషయం. ఇక పోతే గురుగారు రాసిన దీని గురించి చెప్పాలంటే నాతోని కాదు, ఎందుకంటే ఇటువంటి శతకమైన కావ్యమైనా చెప్పాలంటే పండితుడే కావాలి. పండితులకు మాత్రమే అది చెప్పేదానికి వీలవుతుంది. మామూలు పాజనం మేమేంది ఏదో చిన్న అదేదో మన వేమనది సుమతి అటువంటివి అంటే ఏదో చెప్తాం, అది పాడుతుంటాం, అది అయిపోతుంది. కానీ ఇప్పుడు దీంట్లో వారు చాలా ప్రౌఢంగా రాసిండ్రు. అది కొన్ని పదాలు ఒక 10-15 నిమిషాలు అంటే కూడా అది ఆ పదం యొక్క మొత్తం పదం పలకలేకపోతున్నాం. అటువంటి పదం ఒకటి 89లో ఉన్నది, మీరు అందరూ చూడండి. చారు విశాల సానుగత సాల నికుంజ లతాంత కాంత కాంతార విరాజమానము నద మద వన్మద అది మాకు పలక రావటం లేదు. పలకలేకపోయినా మేము ఎంత ప్రయత్నం చేసినా. సంస్కృత అది పదం అనుకుంటా, అది ఆయన చాలా రాసుడు. దీంట్లో ప్రౌఢంగా ఉన్నది ఈ రచన. ఇప్పుడు మామూలుగా వేరే శతకర వాళ్ళు కొందరు రాసినట్టు లేదు. కనకమ్మ సింహాసనం మన సునకమ్మ కూర్చోబెట్టి అని అది అందరికీ వచ్చు, అది అది ఈజీ అవుతాం. కానీ ఇది అట్లా కాదు. ఇది
చాలా ప్రౌఢంగా రాసిండ్రు వారు. చాలా దీన్ని ఇంత అసలు మాకు కూడా తెలియదు, వారి లోపల ఇంత యుద్ధత్తు ఉన్న సంగతి మాకు కూడా తెలియదు. ఆయన ఏదైనా కానీ ఈ కార్యం విష్ణు సహస్రనామం గురించి పరిమితం చేసేది అదే మాకు తెలుసు. కానీ ఇప్పుడు ఇటువంటి రాసింది 45 ఏళ్ళ కింద అనేది మాకు తెలియదు. వారి లోపల ఇంకొక గొప్పతనం ఏంది మా గురువుగారి చెప్పాలంటే, వారు అందరినీ కూడా సమానంగా చూస్తారు. వారిని తిట్టిన వారిని కూడా, వారిని మెట్టిన వారిని కూడా, వారు పొగిడిన వాళ్ళని కూడా అందరిని కూడా సమానంగానే చూస్తారు. ఆయనకు అది ఆ భేదపర లేదు. మరి అది ఎట్లా అలవాడింది అని అంటే ఆయనే చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు ఎప్పుడు తండ్రి ఏం నేర్పిండు అనేది ఆయన చాలా చక్కగా చెప్పిండు. నిజంగా ఇటువంటి తండ్రులు ఉంటేనే ఈ దేశం బాగుపడుతుందని మనం అనుకోవాలి. వినయగుణంబు నేర్పే పరవిత్తములంటకయుంట నేర్పే జీవనమును తృప్తి నేర్పే రుజువర్తన మందలి భాష నేర్పే పెత్తనము సహింప నేర్చే. అంటే ఇది పెత్తనం సహింప అంటే ఎవరైనా పెత్తనం చేసినా కానీ మనం ఒదిగి ఉంటావు అనే భావం ఆయనకు ఉన్నది. ఆయన నేనే పెద్ద, నేనే చేయాలి, నేను చెప్పింది అందరు వినాలని కాదు ఆయన. ఇప్పటికూ మా దాంట్లో మీటింగ్లలో ఆయన చెప్పిన దాన్ని మేము కూడా ఏదైనా చెప్తే వింటాడు ఆయన. అట్లా పెత్తనము సహింప నేర్చే వితతంబుల శిష్టుల సేవ నేర్పే మా జనకుని సాటి నేటి జన సంగములోనెవరో పరాత్పర. ఎంత అద్భుతంగా రాసిండు ఆయన అంటే అది దీంట్లో ఆయన యొక్క తండ్రి మీద ఉన్న భావం, ఆ తండ్రి ఆయనకు నేర్పిన ఈ విషయమే ఆయనకు మంచిగా వంటబట్టింది. అదేవిధంగా మీరు 4వ పద్యం చూడండి. శత్రుల మిత్రులంద్రవిన సంయుతులను ధనహీనులను సుచారిత్రుల హీనగోత్రుల వరిష్ఠుల భ్రష్టుల సంగమందు సర్వత్రను తారసిల్లు జన వంద్యుల నింద్యుల నెల్ల నీకు పాత్రులగాగ నెంచగల భావము నీయగదే పరాత్పర. అటువంటి భావం ఏమని అంటుండ ఆయన. నా దగ్గర ఉన్నదంటే లేడు అయ్యా, నాకు అటువంటి భావం శత్రువులైనా మిత్రులైనా వాళ్ళు హీనులైనా మంచి గోత్రులు మంచివారైనా కానీ ఎవరైనా కానీ అటువంటి వాళ్ళను అందరినీ కూడా సమానంగా చూసే శక్తి నాకు ఇవ్వండి అని అంటుండు. అది అందరితో అయ్యేది కాదు. ఎందుకంటే మహాకవులకు చాలా కోపం ఉంటుందని అంటారు. కవులకు కొంచెం కోపం అతిశయం ఉంటుందని అప్పుడప్పుడు కొన్నిట్లని చదువుతుంటాము. అంటే వాళ్ళ యొక్క విద్వత్తు వాళ్ళు ఇప్పుడు శ్రీనాథుడు అనుకో, అతని విద్వత్తు అద్భుతమైన విద్వత్తు ఆయనది. దాంతో ఆయన సహజంగా కూడా కొంచెం మిగతా వారి మీద ఎక్కువగా ఉంటాడనమాట. అట్లా కాకుండా వీరు ఇటువంటి ఇప్పుడు ఇది వీరి ఈ రచనల పోతన మన నన్నయ తిక్కన వాళ్ళ యొక్క పోకడ మనకు చాలా కనబడుతుంది. వాళ్ళ యొక్క పోకడ అదే కాకుండా వారు ఇంకొక పద్యం అది ఇది భద్రాచలం కాదు, అదే కాశీలా వారు ఒక పద్యం రాసిండు 59 చూడండి. వారు ఒక పదాన్ని కాశీ అనే పదాన్ని చాలాసార్లు వాడినరు. ఇది చాలా అంటే ఒక్కొక్కసారి అది ఒక్కొక్క అర్థం ఇస్తుందని మనం అనుకుంటాం. ఇటువంటి రాయాలంటే అందరు రాసేది కాదు. అది మహామావులు కొందరు అప్పుడు పోతన లాంటి వాళ్ళు లేకుంటే తిక్కన అటువంటి వాళ్ళు అక్కడక్కడ కొందరు రాసిండ్రు. వారు అటువంటిది రాసిండ్రు. వారు కాశీ అనే పది. కాశీని చూడ నొప్పు నీల కాశీని చూపగా నొప్పు పూర్తిగా కాశీ నెరంగ నొప్పు మరి కాశీ మెలంగగా నొప్పు భక్తితో కాశీ నుతింప నొప్పు తుది కాశీ గతింపగా నొప్పు భో భవ క్లేశము లంటకుంటకు బిలేష హర హర పరాత్పర అన్నాడు ఆయన. మరి అంటే ఇప్పుడు మనం దీన్ని చాలా దీర్ఘంగా చదివి తర్వాత మనం అది డిక్షనరీ మొదలు పెట్టుకుంటే అది ఆ పదం ఎక్కడెక్కడ ఏది వాడిరా అనేది మనకు తెలుస్తుంది. అంత గొప్పగా వారు రాసిండ్రు అనమాట. అంటే ఏంది, ఇటువంటిది రాయాలంటే చాలా శక్తి ఉండాలి, తర్వాత సమయ స్ఫూర్తి ఉండాలి, భాషా పరిజ్ఞానం ఉండాలి, పట్టు ఉండాలి, భాష మీద మంచి పట్టు ఉండాలి. కానీ మేము 2008 నుంచి ఆయన చూస్తున్నాం. కానీ ఎన్నడూ మాకు ఆయన లోపల ఇంత దాగి ఉన్నదని ఎన్నడూ ఆయన చెప్పలే. మొన్న ఇది అనౌన్స్ చేసినప్పుడు కూడా మేము అడిగినాం ఆయనను, గురుగారు ఒక 2 పద్యాలు చదవండి పరాత్పర అని మీరు అంటున్నారు కదా. అంటే అప్పటికి పుస్తకం ప్రింట్ కాలే. ఒక 2 పద్యాలు చదవండి అంటే లేదు నాకు ఆయన జ్ఞాపకం లేదయా అని అంటాడు. అట్లా సౌమ్యుడు అన్నమాట ఆయన. ఆయన దేనికి ఆయన
కావాలని కానీ లేకుంటే ఆయన సొంతం కావాలని కానీ ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చిండు. ఆయన జీవిత చరిత్ర ఇంచుమించు జీవిత చరిత్ర ఉన్న దాంట్లో మనం చదివినట్టు అర్థమవుతుంది. ఆయన చాలా కష్టపడ్డాడు. ఆయన ఒక రోగంతో 20 ఏండ్లు చాలా కష్టపడ్డాడు. ఎప్పుడైతే ఆయనకు ఈ విష్ణు సహస్రనామం దొరికిందో ఆ పారాయణతోని క్రమంగా ఆయన ఆరోగ్యం బాగుపడ్డది. అదే ఆయన చెప్తాడు, అదే ఆయన దీంట్లో కూడా చెప్పిండు. ఆయన విష్ణు సహస్రనామము చాలా పవిత్రమైందే కాకుండా అద్భుతమైన శక్తి గలది. నిజంగా మనం దాన్ని శక్తితోని మంచి శ్రద్ధతోని చదివినట్టయితే అసలు ఇంకా మనకు ఏది అవసరం లేదు. భగవంతుడు ఆ కృష్ణ పరమాత్మ అన్నీ చూస్తాడు మనకు. అందువరకని మనం దీన్ని చాలా శ్రద్ధగా చూడాలి. శ్రీశైలాన్ని చూడండి. శ్రీశైలంలో 20 పద్యం చూడండి. మామక పూర్వజన్మహితాశయమున గాదే శంకర స్వామి పవిత్ర పాద జలజాంకిత హరి ధరి ఝరీ లసత్ భూముల భూరి బురూహ విభూతి విభాసిత చారుసానుమత్ సీమల గంటి శ్రీ శిఖరి శీర్షతలంబున నోపరాత్మరా అన్నాడు. ఆయన ఆ శ్రీశైలాన్ని చూసినప్పుడు ఆయన కలిగిన భావం ఆ స్వామి మీద, ఆ కొండల మీద వారికి ఎట్లా కలిగింది అనే భావాన్ని ఆయన ఎంత చక్కగా దీంట్లో చెప్పింది అని అంటే, ఇది వింటే మాకు ఒకటి చిన్నది మను చరిత్రల అది ప్రవరాకుడు అది హిమాలయ పర్వతాలని చూసినప్పుడు అటచనిగాంచె భూమి సురుడంబర చుంబి శరజ్జరి ఝురీ ముహుర్ముహుర్ర భంగ తరంగ మురంగ తంగ నిస్వనతను అనుకూల పరిపుల్ల కలాపి. నేను కొంచెం తొందరలో కొంచెం తప్పులు పోతే పోవచ్చు, కానీ ఆ పద్యం నా జ్ఞాపకం వచ్చింది ఇది చదివితే. ఆయన శ్రీశైలాన్ని అంత మంచిగా ఆయన దర్శించి దాని భావాన్ని ఆయనకు లోపల కలిగిన భావాన్ని అయ్యా నేను మంచిగా దర్శించిన అన్నాడు. అది ఆయన చెప్పింది. తర్వాత మా గురువుగారికి శ్రీకృష్ణుడు అంటే ఎంత ఇష్టమో రాముల వారంటే కూడా అంత ఇష్టమే ఉన్నది వారికి. రాముల వారికి చాలా ఇష్టం వారికి రాముల వారు. ఎందుకంటే ఎన్నో సందర్భాలలో మేము ఆయనను చూస్తుంటాము. అది మీరు 23, 24 చూడండి. ఆయన రాముణ్ణి ఎట్లా భద్రాచలం వెళ్ళిన తర్వాత ఆయన రాముణ్ణి ఏ విధంగా స్తుతించుండో మీకు అర్థమవుతుంది. రాముని భద్రశైల శిఖరాంచల ధాముని నీలకందర శ్యాముని శంఖ చక్రచర చాప కనద్గణ భూషణాది కో ధాముని జన్మముత్తుభయ తారకనాముని నిన్ను గొల్తు మత్ స్వామిని. ఆయన మత్ స్వామి, నా స్వామి ఆయన మత్ స్వామిని హుస్వరోజమగ తల్పగ నిల్పుతూ నోపరాత్పరా అన్నాడు. అది అంటే వారికి రాముల వారి మీద చాలా అది శ్రద్ధ భక్తి ఉన్న, అంటే శ్రీకృష్ణుడితో సమానంగా రాముల వారిని కూడా ఆయన ఇష్టపడతాడు. వారికి ఇప్పుడు వారణాసి 50వ పద్యంలో వారణాసికి వెళ్ళినప్పుడు ఆయనకు శివుడి యొక్క దర్శనంతో ఆయనకు విష్ణు సహస్రనామము ఆయనకు ఉపదేశించినట్టు ఆయనకు అనిపించింది అన్నమాట. అంతకన్నా ముందే గురువు ఉపదేశించుండు. అయినా కానీ శ్రీశైలం వారణాసికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకు ఆ అనుభూతి కలిగింది. శివుడు కూడా విష్ణు సహస్రం నామం చెయ్యరా నాయన అని చెప్పినట్టు ఆయనకు ఒక భావన కలిగింది. అదేవిధంగా ఆయన ఆ శివుని యొక్క ఎట్లయితే స్తుతించుండో అట్లనే ఆయన వెంకటేశ్వర స్వామిని కూడా స్తుతించుండు. వెంకటేశ్వర స్వామిని ఎట్లా స్తుతించిందంటే ఉత్పలమాలకు 4 చరణాలే. జనరల్గా మనం అన్నిట్లలో చూస్తాం, భాగవతం భారతం అన్నిట్లలో మనం 4 చరణాలే ఉంటాయి ఉత్పలమాలకు. కానీ ఆయన యొక్క భావాన్ని దాన్ని 4 చరణాలలో చెప్పలేక 14 చరణాలు చెప్పిండు ఉత్పలమాలకు. మనం ఎక్కడ చూడం ఇటువంటిది. ఉత్పలమాల 14 చరణాలతో ఉత్పలమాలు మనం ఎక్కడ కూడా చెప్పలేము అన్నమాట. ఆయన అంటే ఆయన యొక్క భావావేశం, వెంకటేశ్వర స్వామి మీద ఆయన భావావేశం ఆ విధంగా ఆయనతో చెప్పించిందన్నమాట. అది ఇక చిన్న ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. వనస్థలపురం వచ్చినప్పుడు వాడు ఎక్కువ భాన్ ప్రసాద్ గారని సీనియర్ సభ్యుడు ఉండేవాడు. వారింటికి వెళ్ళేవాళ్ళం మేము. వారికి
జిల్లెళ్ళ మూడి అమ్మ అంటే చాలా ఇష్టం. వారి ఇంటి నిండా కూడా అదే ఫోటోలు ఉండేవాడు. వారు ఎప్పుడు మాట్లాడినా అదే మాట్లాడేవాళ్ళు. మా దగ్గర పారాయణం తర్వాత కూడా జిల్లెళ్ళ మూడి అమ్మతే ఫైనల్గా చదివేవాడు అనమాట. భోజనాలు చేసేటప్పుడు భోజనాలది ఒకటి ఉన్నది, అది ఆయన చదివేవాడు అనమాట. అది ఆయనకు చాలా ఇష్టం. ఆయన భార్యకు కూడా చాలా ఇష్టం. అయితే గురువుగారు వచ్చిన ప్రతిసారి ఆ ఇంటికి పోయి మేము మాట్లాడుతున్న కొంచెం సేపు ఉన్న తర్వాత ఆమె అడిగేది, గురుగారు మీరు జిల్లెళ్ళపూరి అమ్మ మీద రాసిండు కదా, ఆ పద్యం చదవండి అనేవాడు. గురువుగారు చదివేవాడు. ఆయన కూడా ఎట్లా చెప్పిండో ఆయన దాంట్లో చూడండి, ఆయన అది అమ్మ ఆమె అంటే ఆమె కడిపే చూస్తుంది, ఇంకేం చూడదు అని రాసిండు ఆయన. మరి ఆయన ఎంత భావావేశం, ఎంత అనుభూతి అది ఉంటే ఆయన ఆ మాత్ర రాయగలుగుతాడు. అందుకొరకు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది వారు చెప్పదలుచుకుంటే. దాంట్లో వారి శతకముల మనం ఎంతో భావం ఉన్నది. తర్వాత ఎంతో ఆయన జీవిత అనుభవించినవి కూడా ఉన్నది. ఆయన యొక్క భక్తి ప్రభావం కూడా దాంట్లో ఉన్నది. అందుకొరకు సభ్యులకు మనవి ఏంటంటే తప్పకుండా దీన్ని ఈ శతకాన్ని మీరు మంచిగా శ్రద్ధగా చదవండి. కొంచెం కఠినంగా ఉన్నా కానీ పర్వాలేదు, కొంచెం ప్రయత్నం చేస్తే అందరూ చదువుకున్న వాళ్ళే, విద్వత్తు ఉన్న వాళ్ళే కాబట్టి చదవగలుగుతారు. మీరు తప్పకుండా చదవండి. ఇప్పుడు వారి ఈ రచన ఏదైతే ఉన్నదో మా మిత్రుడు ఒక ఆయన చెప్పిండు, దీంట్లో 2 రకాలు ఉంటాయి ఈ రసాలు అని. ఒకటేమో తేనె రసమే, నాకు అది జ్ఞాపకం రావటం, తేనెతో చేసిన రసం, అదే తీయగా ఉండి సులభంగా ఉంటుంది. ఇంకోటేమో నారికేల రసము. నారికేల రసాన్ని అంటే మనం పైన పుట్టు తీయాలి, లోపల టెంకను పడగొట్టాలి, తర్వాత ఆ లోపల ఉన్న గుజ్జును తీస్తే కానీ అప్పుడు దాని యొక్క శక్తి, దాని యొక్క రుచి మనకు తెలుస్తుంది. కాబట్టి వీరిది అంటే నా అల్ప మనస్సుకు తోసింది ఏంటంటే ఇదంతా కూడా నారికేల రసానికి సంబంధించిందని నాకు అనిపించింది అన్నమాట. అది మరి కాదో ఏమో నాకు తెలియదు. అది ఇప్పుడు మరి మాట్లాడతారు కాబట్టి సభకు నమస్కారం. గురువుగారితో 2001 జూన్ మాసంలో ఆయనతో నాకు పరిచయం అయింది. ఆయన మాకు విష్ణు సహస్రనామం నేర్పి మా అందరికీ ఒక దిశానిర్దేశం చేశారు. ఏమిటి, మనం విష్ణు సహస్రనామ క్షేత్రం ఒకటి కట్టాలి, ఆ కట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. దానికి గాను నేను బ్యాంకులో పనిచేశాను. మా బ్యాంకు వాళ్ళు అప్పుడు 2001లో విఆర్ఎస్ ఇస్తే చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకుని డబ్బులు కలెక్ట్ చేసి బృందావనం వెళ్ళాం. అక్కడ సప్తాహం చేసాం, బృందావనం మధుర. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మాకు కొంచెం డబ్బులు సమకూరినాయి. దాంతో ఇప్పుడు ఉన్నటువంటి క్షేత్రం 300 గజాలు కాస్త 600 గజాలు అయింది. ఆ పక్కన ఉన్నట్టు 300 గజాలు ఆ మిగిలిన డబ్బుతో మేము కొన్నాం. కొని అక్కడ 600 గజాలతో మొదలుపెట్టాం. నిజంగా ఎంత గురువుగారికి ఎంత పట్టుదలంటే, రోజు వచ్చి మేము బయటికి వెళ్ళి దాని ఏమంటారు ఇళ్లల్లో ఈ మా విష్ణు సహస్రనామం చదివి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం అనమాట. దాంతో క్షేత్రం తయారవ్వడానికి మాకు అవకాశం దొరికింది. ఇంకో విషయం ఏంటంటే, మీకు మీకు తెలియదు అనుకుంటాను, కింద ఉన్నటువంటి గోపాలస్వామి యొక్క మహిమ మాకు ఎంతగా ఉందంటే, గోపాలస్వామి మహిమ, విష్ణు సహస్రనామ ఏదైనా అనుకోండి. మేము అక్కడ బోరు వేస్తుంటే 400 గజాల దాకా అసలు మాకు నీరు దొరకలేదు. ఇంకా వేస్తూనే ఉన్నాం. అప్పుడు 470 దాకా వెళ్ళాం, అయినా నీరు దొరకలేదు. అప్పుడు నేను, మురళీకృష్ణ ప్రసాద్, వెంకోబరావు, మేము ముగ్గురే ఉన్నాం ఆ వేయటానికి. అప్పుడు విష్ణు సహస్రనామం చదివాం.
472 అడుగులో నీరు పడింది. ఆ నీరు ఎంత పడిందంటే మన క్షేత్రానికి నీరు అవసరం చాలా ఉంది. ఎందుకంటే జాపకులకి, స్నానాలకి, వాటికి మిగతా దేవాలయాల్లో మీకు నీటి గురించి ఎక్కువ పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మనకి మాత్రం నీరు ఎంత సమృద్ధిగా ఉంటే మనకి అంతా ఉపయోగకరంగా ఉంటుంది. అప్పుడు ఆ వాటర్ ఎంత పడిందంటే ఇక బోరింగ్ కూడా కింద ఇంకా వెళ్ళటలేదు, నీరు తన్నుకొచ్చింది. అప్పుడు ఆపామన్నమాట మేము. అట్లాగే క్షేత్రం కడుతున్నప్పుడు ఫస్ట్ ఫ్లోరు రూఫ్ వేస్తున్నాం. అప్పుడు ఆ రోజుల్లో మాకు జయసూర్య లాంటి వాడు మహానుభావులు మాకు దొరకలేదు. మేము ప్రతి ఇంటికి వెళ్ళి మనిషిని దగ్గరికి వెళ్ళి, నాయన ఒక 5,000 రూపాయలు ఇయ్యి, నీ పేరు ఫలకం మీద చెక్కుతాం, నీ ఇష్టం వచ్చిన నామం ఎన్నుకో అని చెప్పాం. అట్లా అని చెప్పేసి దాదాపు 350 మంది నామాలకి డబ్బులు కలెక్ట్ చేసాం. ఆ డబ్బుతో ఈ ఫస్ట్ ఫ్లోర్ పడింది. ఆ ఫస్ట్ ఫ్లోర్ పడేటప్పుడు కూడా పైన వేస్తున్నప్పుడు, రూఫ్ వేస్తున్నప్పుడు మాకు ఎంత ఆవాడ రోజు పొద్దున 8 గంటలకు మొదలెడితే క్షేత్రం ఈ బండ్ల కూడా తప్ప మిగతా చోట్లంతా కుంభవర్షం కురుస్తోంది. కానీ మా జాపకులందరికీ తెలుసు మేము ఇవాళ రూఫ్ వేస్తున్నామని. మాకు ఫోన్లు వస్తున్నాయి, నాయన మీరు రూఫ్ వేయడం మొదలెట్టారు, ఇక్కడ మీకు ఇంత వర్షం వస్తుంది అని. చాలా దట్టంగా ఉంది. నాకు భయం వేసింది. అప్పుడు గురువుగారు కింద ఉన్నారు, ఎదురుకుండా నుంచున్నారు. నేనైనా రూఫ్ మీదకు నుంచున్నా. గురుగారు అడిగా, గురుగారు మీరు మొదలెట్టండి, విష్ణు సహస్రనామం మొదలెట్టండి అంటే ఆయన 10 మంది ఉన్నారు ఆయన చుట్టూత. ఒక్కసారి విష్ణు సహస్రం మొదలెట్టారు. ఆ మొదలెట్టడం ఒక ఎన్ని ఆవృత్తులు ఎవరో కానీ మాకు సాయంత్రం 5 గంటల దాకా మా రూఫ్ అయ్యేంత వరకు వర్షం చుక్క పడితే ఒట్టు. కానీ నాకు ఈ బండ్ల కూడా తప్ప మిగతా చోట అంతా కుంభవర్షం కురుస్తోంది. నిజంగా అది దేవుడు మహిమ కాకపోతే ఇంకేమై ఉంటుంది. అది మాకు అప్పుడు అనుకున్నాం అనమాట. అది అయిపోయింది కదా. మరుసటి రోజు మరి అది భగవంతుడు క్యూరింగ్ చేయాలని మేము పెట్టాడేమో. బండ్లగూడలో తప్ప మిగతా చోట ఎక్కడ వర్షం లేదు. బండ్లగూడలోనే పడింది వర్షం, మిగతా చోట ఎక్కడ వర్షం లేదు. ఇది మాకు నిజంగా భగవంతుడు మాకు చూపించాడు అనిపించింది మాకు. జై. నిజంగా అప్పటి నుంచి నాకు అసలు చిన్నప్పుడేంటి, నేను రిటైర్ అయ్యేంతవరకు నాకు విష్ణు సహస్రనామం అంటే తెలీదు. పాదాల సాక్షిగా చెప్తున్నా, గురువుగారు మూలాన నేను ఈనాడు ఈ విష్ణు సహస్రనామం నేర్చుకున్నానంటే నా జన్మలా రుణపడి ఉంటాను గురువుగారికి. అంతటి మహానుభావుడు. నిజంగా అటువంటి వాడు దొరకడం కూడా మన అదృష్టం, నేర్పడం మన అదృష్టం. నేర్పడం కాదు, మన చేత మేము 2003లో శంకుస్థాపన జరిగింది దీనికి, ఈ క్షేత్రానికి. 2005లో గృహప్రవేశం జరిగింది. ఆ రోజున విష్ణుమూర్తికి ఆర్డర్ ఇచ్చాం తెనాల్లో, కానీ అది రాలా. తర్వాత తెలిసింది ఏమిటి అంటే అది దక్షిణాయనంలో ఎవరు పెట్టట దీంట్లో. అప్పుడు మాకు ఆ శిల్పి చెప్పాడు, నాయన మాకు 6 నెలలు గడువు ఇవ్వండి, శిల్పం తయారు చేస్తామంటే. మా 6 నెలలు కాదు, ఎప్పుడు తీసుకోండి, మాకు శిల్పం కావాలి, మాకు డబ్బులు ఎక్కలేదంటే ఫిబ్రవరి 2006 ఫిబ్రవరి రథసప్తమి నాడు విష్ణుమూర్తి మా వేయించేశాడు ఇక్కడికి. ఆ రోజున మేము విష్ణు విగ్రహ ప్రతిష్ఠ చేశాం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అది గురువుగారి సంకల్పం లేనిదే ఇది జరగదు. ఆ సంకల్పమే మాకు మమ్మల్ని ఇంతవరకు నిలిపింది, ఇంతవరకు తెచ్చింది. ఆ తర్వాత జయసూర్య గారు పైది ఆయన జీవితంలో అట్లా సునాయాసంగా నేర్పడు. మేము 3 ఏళ్ళు పట్టింది మాకు అది కట్టడానికి. ఆయన 3 నెలల్లో కట్టించాడు ఆయన. అది ఆయన మహత్యం, ఇది కింద ఆయన మహత్యం. ఇన్ని మహత్యాలు ఉన్నాయి మన ఈ విష్ణు సహస్రనామ క్షేత్రానికి.
కనుక మనం భక్తితో ఎప్పుడొచ్చినా శుభ్రంగా మనం విష్ణు సహస్రనామం చేసుకోవటం, దాని యొక్క దాని అనుభవాన్ని మనం అనుభవించటం చేసుకుందామని గురువు గారికి మళ్ళా పదే పదే నమస్కారాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జయసూర్య గారు లేదండి, 2 మాటలు చెప్పండి. సభకు నమస్కారం. 2014లో మా వీధిలో ఉన్నటువంటి పొన్నపల్లి ఆంజనేయులు గారి ద్వారా గురువుగారు పరిచయం అయ్యారు నాకు. తర్వాత వారు మొదటిసారిగా నన్ను 2014 తొలి ఏకాదశి నాడు నా చేత ఫస్ట్ టైం విష్ణు సహస్రనామం ఫస్ట్ శ్లోకం చెప్పారు. ఆ తర్వాత వారి దయ వలన విష్ణు సహస్రనామం నేర్చుకున్నాను. ఆ కృష్ణ భగవాని కృప వల్ల, గురువుగారి సంకల్పం వల్ల నాకు తోచిన స్వామివారి ఆజ్ఞతో నేను చేయగలిగినంత వరకు ఈ క్షేత్రానికి సాయం చేశాను. ఈరోజు విష్ణు సహస్రనామం క్షేత్రం చేస్తున్నాను అంటే అది గురువుగారి దయే. సో గురువుగారికి సర్వదా నేను కృతజ్ఞుని. మా మేనమావ గారు మాట్లాడతారండి. మల్లాది రామమూర్తి గారు. అయ్యా, నా పేరు మల్లాది రామశాస్త్రి. గురువు గారికి నేను చిన్నమేనమామ కుమారుణ్ణి. అంటే గురువుగారు ఇప్పుడు మల్లాది వారి దౌపత్రుడు అనమాట. సహజంగా మల్లాది వారు అనగానే మల్లాది వారు వంశానికి కవులు ఎక్కువగా ఉంటారనే ప్రతీతి ఉంటుంది. వారి మనవుడైనందుకు ఒక కవిత్వమే కాక మంచి దైవ శక్తి కూడా ఆపాదించుకున్నటువంటి గురుమూర్తిగా మా అందరికీ కూడా వారు చిరస్మరణీయంగా గుర్తుండేటట్టుగా వృద్ధి చెంది ఆ భగవంతుడి కృపచేత ఇప్పటికి 94 సంవత్సరాల వయస్సు ప్రాయం వచ్చినా కూడా చక్కటి ఆరోగ్యంతో ఉండి ఇంకా ఈ భగవత్ సన్నిధిలో వీరి మామగారు మల్లా లక్ష్మీపతి శాస్త్రి వారని మన వాడమ్మ గారి తండ్రి. ఆయన గారు కూడా చక్కటి పండితుడు. ఆయన గారు దాదాపు 16 గ్రంథాలు రాశాడు. అన్నిట్లో మేఘ సందేశం, పుష్పవాణ విలాసం, శివమహిమన స్తోత్రం, రామాయణ కౌస్తుభం, ఈ విధంగా 15. వాటిలో మేఘ సందేశం మన ఉస్మానియా యూనివర్సిటీకి బిఏ నాంటేలుగా కూడా పనిచేసింది ఆ రోజుల్లో 1960వ సంవత్సరంలో. అయితే వారు వీరికి మామగారే కాక పెద్దమేన మామగారు కూడా. ఆ విధంగా అప్పటి నుంచి కూడా వీరిలో చాలా కవిత్వ ధారణ ఉండేది మామగారితో పరిచయం వల్ల. అయితే అప్పుడు చక్కగా కవిత్వ ధారణ ఎట్లా ఉండేదంటే ప్రశంసాత్మకంగా ఉండేది. అటువంటిది రాను రాను వయో వృద్ధాప్యం వల్ల కానీ దేని వల్ల కానీ భక్తి భారం అందుట్లో ఇక్కడ ఈ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కృప వల్ల పూర్తిగా విష్ణు సహస్రనామానికి అంకితమైన తర్వాత పరిపూర్ణంగా వారు ఆధ్యాత్మికంగానే బలపడిపోయినారు. సాంసారిక పక్షంగా కన్నా కూడా ఆధ్యాత్మికంగా బాగా బలపట్టే కాక ఎంతోమందిని ఇక్కడ విష్ణు సహస్ర బృందంలో సభ్యులుగా చేర్చి వారందరికీ నేర్పాలనే తపన కూడా చాలా ఎక్కువగా ఉండి ఎంతోమందికి గురువుగా కూడా పనిచేశారన్నమాట. వారు రాసుకున్నటువంటి పద్యాల్లో చివరి పద్యంగా ఇంటి సమస్య లేక ఎప్పుడే నీకు వంట సమస్య లేక, ఒక ఇంటి సమస్య ఉండద్దయ్యా నాకు, ఆ ఇంటి సమస్య కాదు వంట సమస్య కూడా ఉండవద్దు. ఇది కాక ఇంకొక చక్కటి పదాన్ని వాడారు. ఈ ఒక్కటి తారు ఈ పదం వారి యొక్క కౌశలతో ఎట్లా ఉన్నది అంటాను. వాల్గంటి సమస్య లేక, ఇవన్నీ కాదుట వాల్గంటి సమస్య కూడా. వాల్గంటి అంటే ఇక అర్థమైంది కదా, ఇంటి సమస్య కూడా ఉండకూడదు. కలకాలము విష్ణు సహస్రనామం ఏ ఇంటిన పాటు లేక, ఏ తడబాటు లేక అనమాట. జయింపగా నీదయ ఉన్నదాలు నీ వంట వలంతిపై బ్రతుకు పండగ చేసేద ఓ పరాత్పరా అని చెప్పేసాను అన్నాడు. ఆ ఒక్క 3 వాక్యాలు పరిపూర్ణంగా ఈ సంసార బాహుళ్యాన్ని త్యజించడానికి కూడా వారి మనస్సు ఎంత సిద్ధంగా ఉన్నదనటానికి ఈ ఒక్క పద్యం చాలు. ఇంతకన్నా ఇక వారి గురించి నేను ప్రశంసించలేదు. అమ్మయ్య. అయితే మా పెద్దనాన్నగారు రాసినటువంటి పుస్తకాల్లో, అయ్యా నమస్కారం, మీ మామగారిది
శ్రీకృష్ణ శతకం, రామాయణ కౌస్తుభం మొత్తం గీతంలో రాశారు కదా. మరి ఆ పుస్తకాలు తీసుకొచ్చారు. నేను వారి తమ్ముడు కుమారునై నాకు ఇచ్చినటువంటి పుస్తకాలు 4 నా దగ్గరనే ఉన్నాయి. అందువల్ల అవి మీకు ఈ పూట నేను సమర్పిస్తూ నమస్కారం చేసుకుంటున్నాను. ఒక్కసారి వెళ్ళొస్తా మరి. గురువుగారి మనవడు చాలా శ్రద్ధతోని ఎప్పుడో 40-50 ఏళ్ల కింద, అది 50 ఏళ్ళు ఈజీగా అవుతుంటుంది, 50 ఏళ్ల కిందే రాసి వారు ఒక మూల పడేసిన చిత్తు కాగితాలను ఏదో కాగితాలలో వేసిన దాన్ని వెలికి తీసేసి ఆయనను ఈ గురువుగారిని ఒప్పించి, గురువుగారికి ఎటువంటి ఇష్టం ఉండదు, ఆయన ఏదో పేరు గురించి చేయటం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. అటువంటిది ఆ అబ్బాయి దాన్ని మంచిగా చేసి దాన్ని ప్రింట్ చేసేసి ఈ సభను ఏర్పాటు చేయటంలో కూడా ఆయన, అతని పేరు కృష్ణచంద్ర గారు, చాలా శ్రమపడిండు. ఈ తర్వాత ఎట్లా ఈ స్టేజ్ ఏ విధంగా ఉండాలి, ఏది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఎవరు మాట్లాడాలి, ఎప్పుడు ఏది చేయాలి, తర్వాత ఈ అధ్యక్షుడు ఎవరు రావాలి, ఇవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసి ఉంటూ నిజంగా ఆయన శ్రమకు మీరందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టి చేయండి. అది చాలా శ్రమపడ్డాడు అతను. అంటే అతను బయటికి రావటం లేదు, ఆయన చుపారుస్తూ అంటారు కదా, అది అందుకనే ఉండి ఆయన అన్ని ఏర్పాట్లు చేసిండు. కానీ బయటికి ఏమీ రాలేదు చాలా. ఎందుకంటే ఆ అబ్బాయితో మాకు కూడా పరిచయం ఉన్నది అనుకోండి, కానీ అది కొంచెం బయటకు వచ్చి బయటపడే మనిషి కాడు ఎక్కువ, అది అన్నమాట. అయితే ఇంకొక విషయం నేను చిన్న చెప్పి ముగిస్తా. ఇప్పుడు పైన జయసూర్య గారు వేసిన తర్వాత మేము అక్కడ అది విగ్రహాన్ని పెట్టినాం కదా, అది గురువుగారు యొక్క ఉద్దేశము. రుక్మిణీ సత్యభామ సమేత అది చేసింది. ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి చతుర్బాహు శ్రీవత్సంకరం అని సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఆయన మనసులో అది ఆయనకు ఉండేది, ఆ విధంగానే దాన్ని ఏర్పాటు చేసిండు అనమాట. ఆయన అంటే ఆయనకు ఇటువంటివి ఏదో కళలలో లేకుంటే ఏదో ఒక రూపంలో ఆయనకు సాక్షాత్కరించి ఆయనకు ఇది చేస్తే మంచిది అని ఆయనకు తోస్తుంది. దీనికి చిన్న ఆయన ఏదైనా పట్టుబడితే వదలడం నేను ఇంతకన్నా ముందే చెప్పాను. నేను మన గంగాసాగర్ యాత్ర జరిగింది. గంగాసాగర్ యాత్ర గురించి మా సెక్రటరీ గారు అది సీతారాం గారు మిగతా వాళ్ళందరూ పోయి పాపం అక్కడ చాలా శ్రమపడి అక్కడ ఏర్పాటు చేసి వచ్చిండ్రు. అక్కడ అడ్వాన్స్ 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చి వచ్చిండ్రు. సరే మేమందరం ఇక్కడికి వచ్చిన తర్వాత వారు దీంట్లో పెట్టిండ్రు అనమాట. అయ్యా ఎవరెవరు వస్తారో వాళ్ళ పేర్లు ఇచ్చినట్టయితే బాగుంటుంది అని 5,000 రూపాయలు ఇస్తే అక్కడ ఏర్పాట్లకు మాకు సరిపోతుంది, మిగతా ఖర్చు భోజనం వసతి మేమే ఏర్పాటు చేస్తామని వారు పెట్టిండ్రు. దాంట్లో పెడితే మా సభ్యులు ఎవరు దానికి ఎక్కువ స్పందించలేదు. ఎంచేతను 5,000 రూపాయలు అనే వరకు చాలామంది వెనకపోయినరా, లేకుంటే అసలు అందరు చూసినరా కలకత్తా అనేది మాకు అర్థం కాలేదు. సరే ఏదైతే నేను గురువు గారికి ఆ మీటింగ్లో చెప్పినాం, అయ్యా ఎవరు స్పందించడం లేదు, మరి ఏం చేద్దాం ఈ యాత్రను, మరి అక్కడ 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినాం అని అన్నాం. 10 మంది ఉన్నా చాలు, 10 మంది అయినా వెళ్ళి మీరు గంగా సాగర్ యాత్ర చేసి రావాలి. ఎందుకంటే అన్ని నదులల్లో మునిగిన దానికన్నా అక్కడ మునగటం అనేది చాలా శ్రేష్టమైనది అని ఆయన మన శంకరాచార్య వారిది ఉపమానం ఇచ్చింది అన్నమాట. అందుకొరకు వారు పట్టుబడితే వదలరు. ఆ విధంగానే ఆయన ఎన్నోసార్లు మాకు జరిగిన ఇటువంటి అది మాణిక్య శాస్త్రి గారు మాట్లాడుతా అన్నారు. మాట్లాడండి. అలాగే మా అన్నయ్య గారు జంధ్యాల వెంకటేశ్వర్లు గారు కూడా మాట్లాడుతారు. గురువు గారి గురించి కొన్ని 2 విషయాలు ఎక్కువ చెప్పను. నేను ఆయన జీవన విధానం గురించి చెప్తాను. ఆయన జీవన విధానం దేనికి ఎట్లా ఉంటుంది ఏంటి అంటే అదొక వైదిక మార్గంలో నడుస్తూ ఉంటుంది. ఎట్లాగా వేదంలో ఏం చెప్పారు, యజుర్వేదంలో 2వ కాండలో సోమయాగ ప్రకరణ సందర్భంలో ఒక మాట చెప్తారు. విష్ణు పరమః విష్ణు పరమో దేవతానాం. అందరికన్నా శ్రేష్టమైన దేవుడు ఎవరంటే విష్ణుమూర్తి అని చెప్తారు.
ఆ మాట వేదంలో నేను చెప్పేది కాదు. అన్ని యుగాల్లో కూడా విష్ణుమూర్తిని ధ్యానం చేసి చాలామంది ముక్తిని పొందారు. కృతే నారసింహ స్యాత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. ఎన్ని పేర్లు చెప్పినా కూడా ఇవన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించినవే, ఆయన విష్ణుమూర్తి యొక్క అవతారాలకు సంబంధించినవే. గురువుగారు ఏం చేశాడు? ఆ పరమదేవత యొక్క పాదాలని పట్టుకున్నాడు, వాళ్ళ నామాన్ని ఆయన అనుసరించాడు, ఆయన నామాన్ని అనుష్ఠానం చేశాడు. ఆ అనుష్ఠాన బలంతో ఆయనకి తపశ్శక్తి సంభవించింది. అది కూడా నామాల్ని ఆచరించటం, లేకపోతే వాంగ్మయం గురించి వాంగ్మయం తెలుసుకోవటం, వాంగ్మయానికి సంబంధించి కవిత్వం రాయటం, ఇది కూడా ఒక తపస్సే. ఆ మాట నేనేం చెప్పట్లేదు, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు, వాంగ్మయ తప ఉచ్యతే. అంతేనా గురువుగారు? మీరు నిత్యం పారాయణం చేస్తారు, మీలాంటి వాళ్ళ ముందు మేము భగవద్గీత గురించి మాట్లాడటం కొంచెం సాహసం అవుతుంది. వాంగ్మయ తప ఉచ్యతే అని. ఆ వాంగ్మయం, ఆ తపశ్శక్తి ఉండబట్టే ఆయన ఇంత గొప్ప కవిత్వాన్ని రాయగలిగాడు. ఆయన ఇదొక్కటే కాదు, కవిత్వం రాయటం అనేది ఒక్కటే కాదు, ఆయన ఇందాక నేను చెప్పాను కదా, ఆయన మార్గం వైదిక మార్గం. వేదం ఏం చెప్తుంది? వేదం ఏం చెప్తుంది? వ్యసేమ దేవహితం యదాయు, వ్యసేమ దేవహితం యదాయు. ఓ పరాత్పర, ఆయన రాసినటువంటి శతకం కూడా పరాత్పర శతకం. ఓ పరాత్పర, ఓ పరమేశ్వర, యదాయు, ఏ ఆయువునైతే నీవిచ్చావో ఆ ఆయునంతటిని కూడా దేవహితం వ్యసేమ, ఆ దేవతలకు సంబంధించి హితాన్ని కలుగజేసేటువంటి, దేవతలకు ఇష్టమైనటువంటి, దేవతలు కోరుకునేటువంటి కార్యక్రమాలతోటే నా ఆయుష్నంతా గడుపుతానయ్యా అని చెప్పటం. యసేమ దేవహితం యదాయు. మీలో ఎవరికైనా సందేహం ఉందా? ఆయన జీవన విధానం ఆ దేవహితానికి సంబంధించింది కాకుండా వేరే రకంగా ఆయన ఎప్పుడైనా ప్రవర్తించినట్లు కానీ మాట్లాడినట్లు కానీ ఎవరికైనా సందేహం ఉందా? ఎవరికీ లేదు. అది వ్యసేమ దేవహితం యదాయు, ఆయన జీవన విధానం అట్లాంటిది అని. భారతదేశం అంటే వేదభూమి. ఈ వేదభూమిలో పుట్టిన వాళ్ళందరూ కూడా వైదికులే. అయితే నాలాంటి వాళ్ళందరూ ఎవరు? పుట్టుకతో వైదికులం. కానీ ఆయన వేద మార్గాన్ని అనుసరించి నిజమైన వైదికుడు. ఆయన నిజంగా వేద మార్గాన్ని, వేదంలో చెప్పినటువంటి మాటల్ని ఆచరిస్తూ ఆయన గడిపాడు. కాబట్టి ఆయన నిజమైన బ్రహ్మణో భవతి నేదిష్టో హృత్యతమ. నేదిష్ట అంటే ఏంటి? సమీపస్థ అని అర్థం. అంటే ఆయన దగ్గరగా ఉండి నిరంతరం ఆయన్నే చింతన చేస్తూ ఆయన ఆరాధిస్తూ చేసేటువంటి వాళ్ళు ఆయనకు ఎంతో హృజ్యతములు అవుతారు. అంటే నేదిష్టో హృజ్యతమ, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రలు అవుతారు. కేవలం ఈ ప్రీతిపాత్రలు అవటమే కాదు, చివరి మాట ఒకటి చెప్పవలసి ఉంటుంది, నేదిష్టో బ్రహ్మణో భవతి అని. ఆయన ఒక ఋషితుల్యుడు. ఋషిలాగా మనం వేరే వాళ్ళని ఎవరిని చూడలేదు. శంకరాచార్యులు కానీ లేకపోతే రామానుజాచార్యులు కానీ ఇట్లాంటి వాళ్ళని ఎవరిని మనం చూడలేదు. కానీ వాళ్ళు కూడా ఇట్లానే మనం అంటే ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో తిరిగిన వాళ్ళే. ఇప్పుడు మన మధ్యలో ఈయన ఎలాగైతే తిరుగుతున్నారో ఆ పీఠాధిపతులు కానీ, ఆ ఋషులు కానీ, ఆ మునులు కానీ, ఆ ఆచార్యులు కానీ వాళ్ళు కూడా వాళ్ళ సమకాలికలతో తిరిగిన వాళ్ళే. వాళ్ళకు కూడా కరచరణాది అవయవాలు ఉంటాయి, వాళ్ళకు కూడా క్షుత్పిపాసాది బాధలు ఉంటాయి. అవన్నీ ఈయన మానవ రూపంలో అనుభవిస్తున్నాడు. వాళ్ళతో పాటు సమానంగా ఈయన కూడా అనేక మందిని ప్రేరేపించి విష్ణు సహస్రనామం వాళ్ళకు ఉపదేశించి వాళ్ళని భక్తి మార్గంలోకి తీసుకొచ్చారు. మరి పూర్వకాలంలో చేసినటువంటి ఆచార్యులు కూడా అటువంటి పని చేసిన వాళ్ళే కదా. కాబట్టి ఈయన నేదిష్టో బ్రహ్మణో భవతి. నా నిశ్చయమైన అభిప్రాయం ఏంటంటే ఇక ఈయనకి మరోసారి జన్మ అనేది ఉండదు. ఆయన బ్రహ్మపదంలోకి వెళ్ళిపోతాడు. నేదిష్టో బ్రహ్మణో భవతి. గురువుగారు మీరు విన్నారు కదా, మా అభిప్రాయం అది. నమస్కారం.
నమస్కారం అందరికీ సెలవండి. గోపీనాథ్ గారు మాట్లాడతారు. ఆంధ్రభూమిలో మా నాన్నగారితో పాటు పనిచేసిన వారు. గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను పెద్దగా మాట్లాడలేను, కానీ ఒక్క అర్హత నాకు ఉంది. ఏంటంటే 75లో నేను ఆంధ్రభూమిలో చేరానండి సబ్ ఎడిటర్గా. అప్పటి నుంచి నేను చూస్తున్నాను గురువుగారిని. అప్పుడు మేము బచ్చాలం, నా వయసు అప్పుడు 22, గురువుగారు అప్పుడు 36, 37. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇది నేను చాలా గొప్పగా, అంటే నిజంగా చెప్పడానికి నాకు అర్హత ఉంది కాబట్టి చెప్తున్నాను. బస్సు ఎక్కితే మా కాలనీ అండి, జర్నలిస్ట్ కాలనీ, నేను పక్కనే ఉంటాను, దగ్గరలోనే ఉంటాను, అక్కడ 4 ఇళ్ళు యువతల. బస్సు ఎక్కితే భగవద్గీత మొదటి అధ్యాయ విషాద యోగం నుంచి మోక్ష సన్యాసం దాకా అయిపోయింది. ఎందుకంటే గంట పట్టేది సరిగ్గా మా జర్నలిస్ట్ కాలనీ నుంచి సికింద్రాబాద్ మా ఆఫీస్కి, ఆంధ్రభూమి ఆఫీస్కి. అది విచిత్రం ఏంటంటే వారు ఇంత గొప్ప కవిత్వం రాసి అప్పుడు ప్రచురణ మా చేతిలోనే. ఆంధ్రభూమి ఒక గొప్ప పత్రిక అప్పుడు, ఆంధ్రభూమి దినపత్రిక, డెక్కన్ క్రానికల్, వీక్లీ కూడా తర్వాత వచ్చింది. వారు వెయ్యాలంటే గోరాశాస్త్రి గారు, వరదాచారి గారు, తెలివర రామచంద్ర లాంటి మహానుభావులు ఉన్నారు అప్పుడు, రఘువీర్రావు, చాలా గొప్పవారు. వారు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అమృతాలు కానీ మిగలడం నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే వారు తలుచుకుంటే ఇప్పుడు అయ్యేదేమో, బహుశా మరి అది అజ్ఞాతంగాను అముద్రితంగానూ ఉంచారు ఇంతకాలం. నేనే ఆశ్చర్యపోయాను మొన్న ఇలా చెప్తే, మన వల్ల చేశారు చాలా గొప్ప కార్యం. అయితే నేను అనేది ఏంటంటే, వారు అప్పుడు ఎలా ఉన్నారో శారీరకంగా అలాగే ఉన్నారు, అప్పుడు ఇలాగే ఉండేవారు. ఆశ్చర్యం అండి, నాకు అదే ఆశ్చర్యం. ఇప్పుడు అలాగే ఉన్నారు. అది ఆయన తపశ్శక్త, ఆయన యోగ సాధన, ఆయన అన్ని రంగాల్లో, సాహిత్యం, సంగీతం. అంటే నేను ఒక జర్నలిస్ట్గా, తర్వాత నేను గవర్నమెంట్లో చేరాను అనుకోండి, ఒక అధికారిగా. నేను వారిని దాదాపు 51 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి, బహుశా నేను కొద్దిమంది అలా ఉంటారేమో, వాళ్ళ బంధువులు తప్పితే మిగిలిన వాళ్ళు చాలా తక్కువగా అంత ఇది. నేను వారిని మనస్ఫూర్తిగా, వారికి భగవంతుడు ఆయురారోగ్యేశ్వరులు వారిని కోరుకుంటూ, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా వారి పుట్టుకే దైవ సేవ కోసం, ఈ ఆధ్యాత్మిక చింతన కోసం ఉంటుంది అనుకుంటాను. 90వ వయసులో కూడా, 90 ఏట కూడా వారు ఆరోగ్యంగా చాలా చాలా ఎంత ఇదంటే మెంటల్గా అన్ని పాత జ్ఞాపకాలన్నీ, పాత మిత్రులందరిని అడుగుతారు. నేను వారితో కూర్చుంటే 10 నిమిషాలు నేను ఛార్జ్ అవుతానండి. అంత మహానుభావుడికి ఇంతమంది వచ్చి, ఇంతమంది నేను విన్నాను కొన్ని కొత్త విషయాలు నాకు తెలియవు. అంటే వారి దీని గురించి, ముఖ్యంగా గుడి గురించి, జయసూరి గారి గురించి నాకు చెప్పారు. చాలా ఆశ్చర్యం అండి, కృష్ణుడే పంపించారు వారిని, నాకు అద్భుతం అనిపించింది. మేమంతా తిరుగుతుంటే ఏంటి తెలియదు నాకు, నేను ఎక్కడ డబ్బులు అవుతాయా, ఇది పెద్ద కార్యక్రమం అనుకున్నామంటే, వచ్చారు వారెవరో మాకు తెలియదు, ఎందుకు మీరు తిరుగుతున్నారు, మీరు ఎందుకు తిరగాలి, మీరు ఉండండి నేను చూసుకుంటానన్నారు అని ఎంత గొప్పగా చెప్పారంటే నాకు ఆశ్చర్యం. నిజంగా అది ఇటువంటి మహిమలు ఎన్నో ఉన్నాయి. ఇందాక కొందరు చెప్పారు, నేను కూడా కొన్ని చూశాను. అందుకని వారికి నమస్కారాలు సమర్పించుకుంటూ మీ అందరికీ. బృంద సభ్యులు ఎవరైనా మాట్లాడదలిస్తే. జై గోమాత, గురువుగారికి జై. నేను చెప్పేటువంటిది చాలా క్లుప్తంగా 2 విషయాలు చెప్తాను. నేను ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు గురుగారు వాళ్ళు బయటను కూర్చున్నారు. గురుగారు ఎవరో కూడా నాకు తెలియదు. నన్ను చూడడంతో మరి ఆయనలో ఉండే అయస్కాంతం, నాలో ఉండే అయస్కాంతం తెలియదు. నాయన రా అని చెప్పి 2nd ఫ్లోర్ తీసుకుని పోయి అక్కడ విష్ణు సహస్రనామ పాలన చేస్తుంటే అక్కడ కూర్చోబెట్టారు. ఆయన పాలన చేస్తున్నారు, నేను కూడా విష్ణు సహస్రనామ అంత ముందు నాకు తెలుసును కాబట్టి నేను కూడా పాలన చేస్తున్నాను. వాళ్ళు ఎవరో మామిడి పళ్ళు, విసునికర్ర అవన్నీ ఇస్తుంటే, అయ్యో ఈయన కూడా ఇవ్వండి అని చెప్పి నాకు కూడా ఇప్పించారు ఆయన. ఆ తర్వాత నాకు అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఊరికే విపరీతమైన దగ్గుగా ఉండేది. అది ఏమిటో తెలిసేది కాదు నాకు. అది ఎందుకు వచ్చిందో నాకు తెలుసును. ఎందుకంటే మా ఇంటికి ముందున ఒక కన్స్ట్రక్షన్ చేసి వాడేమో, నేను క్లాత్ ఏది వేరు అంటే వేయలేదు, అదంటే డస్ట్ అంతా నాకు వచ్చి దానివల్ల వచ్చింది. గురువుగారు నాకు చెప్పిన ఒక విషయం ఏంటంటే, నాయన నువ్వు విష్ణు సహస్రనామ పాలన గట్టిగా చేయి, నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు గోశాలలో కూర్చో, అదేమో ఆక్సిజన్ ఇస్తుంది. ఒక ఆవు ఒకటే ఆక్సిజన్ తీసుకుంటుంది, ఆక్సిజన్ ఇస్తుంది. ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఏం చేయలేరు, ఏ జంతువు కూడా చేయలేదు. సో అది నువ్వు తీసుకో, దానివల్ల నీకు క్యూర్ అవుతుందన్నారు. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చాను. నేను 83 రోజులు వచ్చాను. 108 దీంట్లోని 83 రోజులే నేను పాలన చేశాను. సో అప్పుడు గురువుగారితో బాగా పరిచయం అయింది.
ఆయన ఇదేమిటో రోజుకు ఒక్కొక్క ఇది చెప్తుంటే అవి అలా మనసులో ఉండిపోయాయి నాకు. ఇప్పుడు ఇక్కడ రావడంతో అవన్నీ ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తాయి. ఇలా చేయాలి, ఇది ముందుగా రావాలి, ముందుగా పారాయణ చేయాలి. ఆయన ప్రతి విషయంలో ఆయన నాకు ఇలా తట్టినట్టు చెప్తారు. నేను ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని యాత్రలు కూడా చేశా. కొన్ని దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పుడు గురుగారు పాదాలే నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, గురుగారు పాదాలను గట్టిగా తలుచుకుంటే ఆ ప్రాబ్లం ఇట్టే సాల్వ్ అయిపోద్ది. ఇంకొక విషయం చెప్తాను. నాతోటి నన్ను బాబాయ్ అని పిలుస్తుంటాడు ఒక ఆయన, రవిశంకర్ అని చెప్పి. ఒకసారి వచ్చాడు, నేను చెప్పాను ఇక్కడ 108 రోజులు ఇక్కడ ఇది అవుతున్నదయ్యా, ఈ ఫంక్షన్కి నువ్వు కూడా రా, గురుగారు ఆశీర్వచనం తీసుకుందామని. వీళ్ళంతమంది పాలన చేసేసి భోజనం చేసి అంతమంది పడుకున్నారు. ఈయన కూడా ఒక పక్కన పడుకున్నారు. మా గురుగారిని చూపిస్తాను నీకు అని చెప్పి ఆ రోజున అంటే ఫస్ట్లోనే నెమ్మదిగా ఈ ముందు కృష్ణస్వామి తాలూకు తలుపు ఇలా తీస్తే నేను ఆశ్చర్యపోయినాను. అంతమందినేమో పడుకున్నాను, పైనేమో ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లైట్లు ఏమి లేవు. ఈ గురువు గారి దగ్గర మాత్రం ఒక పెద్ద చక్రం తిరుగుతున్నది, పెద్ద చక్రం తిరుగుతున్నది. ఏంటిది? నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్ లైక్ దిస్. నేను వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయిన కళ్ళ నీళ్ళు వచ్చాయి. సార్ అంటే ఏమిటంటే మా అబ్బాయి అండి ఈయన అంటే అలాగా. అది నాకు బాగా మైండ్లో పడిపోయింది. ఆయన ఇంకొక ఆయన అంటే జ్యోతిష్కుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నన్ను గురుగారు ఎందుకు పిలిచారు, రానాయన నువ్వు కూడా రా అన్నారు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఈయన గోపాలుడు కాలంలో ఈయన కూడా ఒక గోపాలుడు. అందుగురించే ఈ క్షేత్రం, ఈ కన్స్ట్రక్షన్, ఇంతమందిని ఆకట్టుకునేటువంటి విధానం ఇవన్నీ ఆయనలో నీ స్ఫూర్తిగా అలాగ అవలంబించాయి. ఇది ఎవరో చెప్పి పెట్టినటువంటిది అదేం కాదు. జై గోమాత, జై గోమాత. ఆడవాళ్ళని అయితే జై గోమాత అనండి, మగవాళ్ళైతే జై గోమాత అనండి. ఆవు అన్నిటికన్నా శ్రేష్టం. ఇప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఆవులు ఉన్నంత వరకు మనం భోజనం చేయగలం. ఆవులు ఎప్పుడైతే పోయా మనకు భోజనం ఉండదు. జై గోమాత. మా బాబాయ్ గారు జగర్లపూడి విజయసాగర్ గారు మాట్లాడతారు. అయ్యా, ఇంతమంది కోట్లాది నామాలు చేసినటువంటి భక్తులు మాణిక శాస్త్రి గారు చెప్పారు. అంతమంది భక్తులు ఉన్నారు. మరి అధ్యక్షులు గారు ఆ కావ్యాన్ని గురించి చాలా కూలంకషంగా చెప్పారు. మరి జయసూర్య గారు, మరి వాసుకి గారు, మరి బిఎస్ఆర్ మూర్తి గారు, వీళ్ళందరి ముందు నేను ఒక చిన్న వానరం లాంటి వాడిని. అయితే జగలపూడి లక్ష్మణ గారి తమ్ముడు కాబట్టి నేను చెప్పడానికి సాహసిస్తున్నాను, తప్పులుంటే క్షమించి. చిన్నప్పటి నుంచి కూడా చాలా ఛాలెంజెస్ పే చేసి ఇంగ్లీష్ మాట్లాడకూడదు. కానీ 4 అన్నదమ్ములు మేము. 1937 ఆయన పుట్టాడు, నేను 1953, 16 సంవత్సరాల డిఫరెన్స్. మా అన్నయ్య గురించి బాగా తెలుసు. మధ్యలో ఇద్దరు రాధాకృష్ణమూర్తి గారు, పేరయ్య గారు వాళ్ళు వెళ్ళిపోయిన పాపం. రాముడి దగ్గర లక్ష్మణులాగా మా నాన్న తద్దినం పెట్టేటప్పుడు, మా అమ్మ తద్దినం పెట్టేటప్పుడు 1, 2, 3, 4 ఉండాలి. కానీ అదేంటో మరి అనుకోకుండా 1, 4 ఒక చోటు ఉండేవాళ్ళు, 2, 3 ఒక చోటు ఉండేవాళ్ళు. వాళ్ళ మీద మాకు అత్యంత ప్రేమ ఉంది. అయినా ఎందుకు భగవంతుడు అట్లా చేసేవాడు. మా అన్నయ్యకు అంత అనుబంధం ఉంది. చాలా ఛాలెంజెస్, చాలా సమస్యలు. 73లో నా గ్రాడ్యుయేషన్ అయితే ఇక్కడికి వచ్చా. నేను ఇక్కడికి వస్తే రామనగర్లో ఉండేవాళ్ళం, 2 చిన్న గదులు. మా పెద్దమ్మాయి పుట్టి అప్పటికి చాలా కాలం. పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి అంతరం ఉంది, 9 ఏళ్ళ తేడా ఉంది. చిన్నమ్మాయి చిన్నపిల్ల. నేను ఆంధ్రభూమిలో ఉద్యోగం ఎప్పుడో ఏ రోజు డ్యూటీ నుంచి వచ్చాడు. మా అన్నయ్య డల్గా వచ్చాడు. ఆంధ్రభూమి తీసేస్తారు వాళ్ళు, ఆంధ్రభూమి తీసేస్తారు వాళ్ళు. అర్ధపావు పాలు తీసుకొని ఛాయ్ తాగేవాళ్ళం. అవి తలుచుకుంటుంటే నాకు అన్ని ఛాలెంజెస్ మా అన్నయ్య ఫేస్ చేశాడు. అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తే మా నాన్నకి ఉంది దెబ్బ ఇవ్వడం లేదు. ఒక 50 రూపాయలు జగ్గపడి హైదరాబాద్, అరే అన్నయ్యకి ఇవ్వరా ఇవి, దేనికైనా పరగొస్తాయి. అరే అన్నయ్యకి మంచి ధోతి ఇవ్వరా, మా నాన్న నీరు కాబట్టి ధోతులు కట్టుకో, మంచి ధోతి ఇవ్వరా. అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కావ్యం, ఈ వ్యాసంగం, ఈ సాహిత్యం, సంగీతం అది పక్కన, అదొక పారిశ్రం. ఈ లైఫ్ ఒడిదుడుకులు అదొక పారిశ్రం. దాన్ని లెక్క పెట్టలా. కవిత్వం, సంగీతం, పెద్ద మహానీయుడు వేటూరు సుందరరామూర్తి గారు, నటరాజ రామకృష్ణ గారు, దాసు గారు, ఏసీఎంఎల్ ప్రసాద్ గారు. దాసు గారు మాకు విష్ణు సహస్రనామం అని చెప్పింది ఆయనే. మరి వీళ్ళందరి నేపథ్యం, వీళ్ళందరి బలం మా అన్నయ్యకి అబ్బింది. మా నాన్నకి పెద్ద కొడుకు అవడంలో మా నాన్నకి మా అమ్మకి వెన్నుదనుగా ఉండేవాడు. నెల రోజులు సెలవు పెట్టి మెడికల్ లీవ్
వాళ్ళ ఆంధ్రభూమి వాళ్ళు సెలవు అని అంటే మా అమ్మ కింద పెట్టారు, మా నాన్న కింద పెట్టారు, అబద్ధం వచ్చి నెలలో ఉండేవాడు చెప్పబట్టి. మా నాన్న అనేవాడు ఇంకా ఉండరా, మా అమ్మ ఇంకా ఉండరు. ఆ సెలవులు ఎంసీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఎంసీ ఇచ్చి మా అమ్మకు ఒంట్లో బాగలేదు, మా నాన్నకు ఒంట్లో బాగలేదు వచ్చి గడిపి. మా నాన్నకు మా అమ్మకు అంత ఇష్టమైన కొడుకు. మా అన్నయ్యకు విష్ణు సహస్రనామ దాసగారు వల్ల వచ్చింది. దాన్ని ఆయన సిద్ధింపజేసుకున్నాడు. భగవద్గీత విష్ణు సహస్రనామ 2 ఎడమ కూడా భుజంగా. ఇప్పుడు ఇంట్లో ఏమి పిల్లలు చక్కటి పిల్లలు పుట్టారు. మగ పిల్లలు ఉంటే సుఖం ఉంటుందని, ఏదో పునరామరణ నుంచి రక్షిస్తాడని అది పెద్దలు విన్నాం. మగపిల్లలు పుట్టిన వాళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు, మగపిల్లలు పుట్టిన వాళ్ళు మంచి సుఖంగా ఉండేవాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు ఇబ్బంది ఉన్నవాళ్ళు. ఆడపిల్లలు మా అన్నయ్య 4 ఆడపిల్లలు ఉన్నా కానీ మగపిల్లల కంటే ఎక్కువ వాళ్ళు సంరక్షిస్తున్నారు మా అన్నయ్యని, మా వదిన కూడా అత్యంత తక్కువ స్థాయిలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పట్టి మా వదిన సేకరించింది, బయట పెట్టాల. అది నాకు తెలుసు. టక్కన అన్నయ్యలు కూడా తెలియదు, నాకు తెలుసు అంత కష్టపడి నాకు తెలుసు. నేను ఉద్యోగం కోసం ఇక్కడ మా అన్నయ్య దగ్గర కూర్చుంటే కవర్లు రాయడానికి కూడా డబ్బులు మాకు. ఉద్యోగం ఏదన్నా రెజ్యూమ్ పంపించడం కూడా కవర్ భక్తులకు వెళ్ళాను నేను. మా అన్నయ్య కష్ట సుఖాలు నేను చాలా కాలం బాగా చూశాను. అదే ఇది నేను ఎందుకు చెప్పొచ్చానంటే ఆ ఛాలెంజెస్ కూడా చాలా ధైర్యంగా ఫేస్ చేశాడు. విష్ణు సహస్రనామం ఒక మంచి సాధన దొరికింది. దాంతో బాగా చాలామంది ఇళ్ళకెళ్ళి పారాయణం చెప్పొచ్చాడు. ఇవన్నీ ఎందుకు చెప్పొస్తున్నానంటే ఆ బలం, ఆ మనిషిలో ఉన్నటువంటి సంగీతం సాహిత్యం ప్రేరణ పెద్దవాళ్ళ వలన ఆ కావ్యం రూపుదాల్చింది. అద్భుతమైన కావ్యం. మాకు సాహిత్యం సంగీత జ్ఞానం లేదు మా అన్నదమ్ములకి ఎవరికి. మా అన్నయ్యకి మేనమావ ప్రేరణ. ఇందాక మా మేనమావ కొడుకు చెప్పాడు. మా మేనమావ గారు పొలానికి పంపిస్తే మా మాతామూడు పొలం చూడకుండా కావ్యం రాసేవాడు, చెట్లకి పద్యాలు రాసేవాడు. మా అన్నయ్యకి అటువంటి ప్రేరణ. మా నాన్న పెత్తండ్రి గారి కొడుకు, అంటే మా అమ్మకు మేనమాయ, మా మేనమ్మకు మేనమాయ. ఆయన మంచి పండితుడు. మరి మా ముత్తాత గారు మంచి పండితుడు. వాళ్ళలో ఉన్న అంశం అంతా మా అన్నయ్యలోకి వచ్చింది, కానీ మా ముగ్గురులో రాలా. 2-3 ఏళ్ళకి రాలా. అది మా కర్మ. ఒక పద్యం రాయలేం, పద్యం చదవలేం, అర్థం చేసుకోలేం. అంటే మా నాన్నగారు కష్టపడి చదువు చెప్తే బతుకుతున్నాం, నాకు పెన్షన్ వస్తుంది. మా అన్నయ్య 2 అన్నయ్య 3 అన్నయ్య కూడా ఏం లేదు, ఇబ్బంది లేకుండా కాలం గడిపారు. మా అన్నయ్యకు ఒక ప్రత్యేకమైనటువంటి మన వెనకటి వాళ్ళ ఆ అంశ మా అన్నయ్య ఇన్హెరిట్ చేసుకున్నాడు. అంటే మీరందరు బలం ఉంది, మీ అందరి బలమే మా అన్నయ్యకి, మీరందరి బలమే. మీ అందరికీ మా అన్నయ్య విష్ణు సహస్రనామం నేర్పాడంటే మీరు చేసే పారాయణలో కర్త కార్యతాచ్య ప్రేరకశ్చ అనుమోదక, మీరు చేసే పారాయణ బలం మా అన్నయ్య కూడా వస్తుంది. మంచిగా ఏమన్నా తప్పులు చెప్తే అనుకోవద్దు. అద్భుతమైన కావ్యం రాశాడు మా అన్నయ్య. మా అన్నయ్యకి 9 పుట్టుడు నాకు చాలా అదృష్టం. మా అన్నయ్య సాంగత్యం నాకు చాలా, మా అన్నయ్య మోదరు సాంగత్యం జ్యేష్ఠ పితృ సమాన. నేను ఇబ్బంది పడి విశాఖపట్నం నుంచి వస్తాను అని మా అన్నయ్య నాన్నను ఇబ్బంది పడి కూడా వచ్చా. నేను వచ్చి ట్రైన్లో ఏదో ఫైర్ వచ్చింది, 6 గంటల ట్రైన్ ఆలస్యమైంది విశాఖపట్నం అభోనగర్. మొన్న ఉదయం 6:30 రావాల్సింది మొన్న 3ంటికి వచ్చా. నాకోసం అన్నం తినకుండా మా అమ్మాయితో చెప్పా, నాన్నకు అమ్మకి అన్నం పెట్టు, నేను వచ్చేటికి ఆలస్యం అయింది అని. మరి మధ్యలో నువ్వేం తింటావు నువ్వేం బాబాయ్, అందుకని నాన్న కూడా నువ్వు వచ్చేదాకా ఉన్నాడు. అందుకని చాలా మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. అద్భుతమైన కావ్యం మా అన్నయ్య చేతిలోంచి. నంద్యాల వెంకటేశ్వర్లు అన్నట్టు కూర్చొని డిక్షనరీలు వెతికి అది ఇది కాదు. ఎందుకంటే చిన్నప్పుడు సంస్కృత వ్యాకరణం కూడా చెప్పుకున్నాడు. చల్లా చంద్రమౌళి శాస్త్రి గారని వాళ్ళందరి గురించి రాశారు. అందులో నాదేం లేదంతా నాకు వాళ్ళ ప్రోత్సాహం. ఆ మాణిక్య శాస్త్రి గారి శిష్యుడు, చాలా తర్క వ్యాకరణ పండితుడు. ఆయన దగ్గర మరి ఇంకా బాల్యంలో ఇంకా చాలామంది, మరి పిరాట్ల శంకరయ్య గారితో మా అన్నయ్యకి పరిచయం. మద్రాసు మ్యూజిక్ అకాడమీ ఎక్స్పర్ట్స్ మెంబర్ ఆయన. మహామహోపాధి గొప్ప సంగీత విద్వాంసుడు ఆయన. షేక్ హుస్సేన్ సాహెబ్ గారు, షేక్ వీళ్ళు ఏఆర్ హైదరాబాద్లో పనిచేశారు. వాళ్ళందరి కచేరీలు విన్నాడు చిన్నతనంలో. అంత సంగీతం, అంత సాహిత్యం, ఆ 2 కూడా మా అన్నయ్యకి పెద్దల అనుగ్రహం, మా అమ్మ మా నాన్న ఆశీర్వచనం, మీ అందరి పెద్దల సహకారంతో అవన్నీ ఎబ్బినాయి. వాటిని కావ్య రూపంలో పెట్టాడు. అది అందరూ చదువుకొని ఆ పరాత్పరుని మన కృపకు మనం పాత్రలు అవ్వచ్చు. చాలా సంతోషం. మీ అందరి పెద్దల ముందర నేను మాట్లాడడం చాలా సాహసం చేశాను. సమయం ఉంది కాబట్టి పెద్దలు చాలామంది మాట్లాడాలి. ఈ ఒక్క చిన్న ఈ నేపథ్యం ఏంటంటే ఈ కావ్యానికి 3 మనవలు, వాళ్ళు ఒక్కసారి పరిచయం చేస్తాను. కృష్ణచంద్ర, కృష్ణదయ్య, ఆదిత్య, మీరు 3 రావాలి ప్లీజ్.
కృష్ణదేయ వీళ్ళు మా అన్నయ్య రాసిన డ్రాఫ్ట్ని ఎప్పటి నుంచో చూస్తున్నా, కానీ నాకు దమ్ము లేదు అది ప్రచురించడానికి. అంత ఊహ రాలేదు నాకు, అంత ఆర్థిక పని స్తోమత లేదు. వీళ్ళు పెద్దమ్మాయి పెద్ద కొడుకు, రెండో కొడుకు వస్తున్నాడు, రెండో అమ్మాయి కొడుకు, వీళ్ళు ముగ్గురు కూడా తాత ఇంత కావ్యం రాశాడు, దాన్ని మనం బయట పెట్టలేదే అని వాళ్ళకు ఒక సంకల్పం కలిగి, మరి అది కూడా భగవంతుడికి ప్రాణాలు. మరి మనం మానవ మాత్రం ఏం చేయలేం కదా. ఆ పుస్తకాన్ని బయటికి తీసి జియాన్ నాకు ఒక 2 నెలల క్రితం చెప్పాడు మా అన్నయ్య, అరే 2 నెలల తర్వాత ఇది వీళ్ళు పబ్లిష్ చేస్తారు, నువ్వు రావాలి, తప్పకుండా వస్తాయి. నేను సకుటుంబంగా రావాల్సింది అసలు న్యాయంగా. నేను నా భార్య, నా పిల్లలు, నా మనవలు అందరూ రావాల్సిందే. కొంచెం కొన్ని లిమిటేషన్స్ వల్ల రాలేకపోయినాం మేము. అందువల్ల ఇదిగోండి కృష్ణచంద్ర, ప్రసన్న కొడుకు, పెద్దమ్మాయి కొడుకు, వీడు పెద్దమ్మాయి రెండో కొడుకు, రెండో అమ్మాయి కొడుకు, వీళ్ళ ముగ్గురు పూనుకొని వీళ్ళని అభినందించాలి. మనం చేసుకున్న ఫంక్షన్ అంతా ఒక ఎత్తు, అసలు నేపథ్యం వీళ్ళు. నేపథ్యగానం ఘంటసాల పి శ్రీనివాసరావు, ఏదో జిక్కి లేదా మాధవపెద్ది అంటారే, నేపథ్యగానం అంతా వీళ్ళు, పైకి కావ్యం మా అన్న. ఇది చాలా సంతోషం. పిల్లలందరూ బాగా వృద్ధిలోకి రావాలి, చాలా పిల్లలందరూ బాగా వృద్ధిలోకి రావాలి. సర్వజన సుఖభవంతు. కాసావజ్జుల నారాయణ. అందరికీ నమస్కారం. పూజ్యులు బ్రహ్మశ్రీ జగర్లపూడి లక్ష్మీనారాయణ గారికి, సభ్యుల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ మన గురువుగారి పుస్తకావిష్కరణ సందర్భంలో వారి యొక్క జీవన గమనాన్ని, వారి యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని రెండు మనం బేరీజ్ వేసుకుంటే, వారు ఒక రకంగా వానప్రస్థంలో ఉంటూ ఆధ్యాత్మికంగా విష్ణు చింతన చేసి అందరినీ విష్ణు పారాయణ అందరి చేత చేయించి వారి యొక్క సనాతన ధర్మ ప్రచారాన్ని చేయిస్తూ మా అందరికీ ఎంతో ఆదర్శంగా గురువు సేవ మేము చేస్తూ వారికి మనందరం మన సహకారం వారికి అందిస్తున్నాం. వారు ఎంతో మనకి సహాయపడి మనకి నేర్పి మనందరినీ ఈ ఆధ్యాత్మిక చింతన వైపు మనల్ని ప్రేరేపించారు. ఒక రకంగా ముందర మనకి ఇటువంటి ఆధ్యాత్మిక చింతన అందరిలో లేదు. దీనివల్ల ఈ విష్ణు ప్రసారం, విష్ణు సహస్రనామ పారాయణ అందరికీ, ఈ స్తోత్ర పారాయణ ఇది వేదం అన్నిటికీ మూలమైనటువంటి పారాయణ అందరూ, అన్ని జాతుల వాళ్ళు అందరూ చేసుకునే విధంగా ఈ ప్రచారాన్ని మనకి చేయించమని మన సంస్థని వారు ఒక రకంగా అంతా మూలంగా ఉండి వారి ఆధ్వర్యంలో అంతా జరుగుతూ మేము వారికి ద్వారా ఈ పారాయణ ప్రచారం జరుగుతున్నది. అంటే మనకి పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ అన్న, మన అందరం మామూలుగా జనాలు, మనకి అంత పరిజ్ఞానం లేదు. వారు పుణ్యపురుషులు. వారికి సాహిత్యము, సంగీతము, కవిత్వము, ఒక రకంగా అన్నీ వారికి జన్మతః వచ్చినటువంటి కొన్ని విద్యలు, వాటిని అభివృద్ధి చేసుకొని ఆ విష్ణు సహస్రనామ పారాయణ సంకల్పము వాళ్ళ గురువుల ద్వారా కూడా తెలుసుకొని దాన్ని ఆయన ప్రచారంతో, అదిగో మన ఈ గురువుగారి ప్రేరణతోటి, వారికంటే వారి గురువుల ప్రేరణతోటి చాలా వారు ఉపోద్ఘాతకంలో చాలా వివరించారు. అదంతా మనకి ఒక ఆదర్శప్రాయం. వారు ఆ గురు పరంపరని మనతో సాగిస్తున్నారు. అదే గురు పరంపరతోటి మనం కూడా వారికి సార్థకత చేకూర్చాలి. అందువలన మనం పారాయణ అనేది ముఖ్యంగా అదే మన జీవన విధానంగా చేసుకొని మనం కూడా ఆ
మార్గంలో యద్యదాచరితే శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తది. వారిని మనం ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే వారు మనకి ఒక గురు స్థానంలో ఉన్నారు. వారి యొక్క ఆధ్యాత్మిక చింతనని మనం ముఖ్యంగా తీసుకుని మనందరం కూడా వారిప్పుడు శతకాన్ని ఒక పుస్తకాన్ని మనం విడుదల చేశారు వాళ్ళ మనవలు వాళ్ళ కుటుంబీకులు. అది మనకి ఒక రకమైనటువంటి ఒక నిధి. ఆ శ్లోకాలు అవన్నీ 100 పద్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనం కూడా నేర్చుకొని వారు ప్రతి తీర్థయాత్రల్లో ఇవన్నీ చేసి వారు శ్లోకాలను అలా రచించారంటే 1974 నుంచి 82 సంవత్సరంలో ఈ కాస్త పీరియడ్లో అన్ని దర్శనాలు చేసుకొని క్షేత్రాలని వారు ఈ శతకాన్ని రాశారు. అది మనందరికీ ఒక ప్రేరణగా కావాలి. మనకేంటంటే మనకి మామూలు సాధారణమైనటువంటి మానవులు, మనకి సాహిత్యం మీద కానీ సంగీతం మీద కానీ అంత పరిపక్వత లేదు. వారు ఆ పరిణిత చెందినటువంటి వారు కాబట్టి వారిని ఆదర్శంగా చేసుకొని మనందరం చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే ఆయన ఆ శతకంలో ఉన్నటువంటి పారాయణ మనం చూస్తే ఆయన వేడుకుంటున్నాడు. ప్రతి చోట ప్రతి దర్శనం చేసి ఆ దేవుణ్ణి నన్ను ఎప్పుడు అన్యుణ్ణి చేస్తావయ్యా అని కోరుకుంటూ అలా శతకం మొత్తం కూడా అలాగే ఉంది. వారు రాసినటువంటి శతకం పరమాత్మని పరాత్పరుణ్ణి వేడుకోవటం. ఆ వేడుకునేది మనం కూడా, ఎందుకంటే మనం ఆ కవిత్వం మనం చేయలేం, రాయలేం. కనీసం ఆ శతకం మనం కనుక నేర్చుకొని, అందరము కవులం కాలేం కదా, అందుకని ఇటువంటి వారి ద్వారా వచ్చినటువంటి ఈ శతకాలు కానీ పురాణాలు కానీ పారాయణలు కానీ ఏవైనా చేసుకొని జన్మధన్యత చేసుకోవటం మనందరి విధి. అందరూ అలా చేయాలని నా కోరిక. అధ్యక్షుల వారు, జయసూర్య గారు, బిఎస్ఆర్ మూర్తి గారు, తదితర సభికులు అందరికీ నమస్కారములు. ఇప్పటికే కాలాతీతం అయింది. చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. అందులో నన్ను గురించే ఎక్కువగా స్తోత్రం చేస్తూ మాట్లాడినట్టుగా నాకు కనిపించింది. ముందుగా గురు ప్రార్థన చేసిన తర్వాత 2 ముక్కలు చెబుతాను. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరాచార్య స్వామి వారిది. విష్ణోర్నామ సహస్రస్య ప్రచారేణ యశస్తనుం నమామస్తీర్థదీక్షం తం బ్రహ్మానంద యతీశ్వరం. మన గురువుగారి స్తోత్రం. ఆ తర్వాతనే గణేశ్వరుడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇది విష్ణు సహస్రనామ క్షేత్రము. ఈ క్షేత్రపు నైజం ఏమిటంటే ఇక్కడ విష్ణు సహస్రనామం జరగటం. చాలా చోట్ల విష్ణు సహస్రనామాలు జరుగుతాయి, ప్రతి గుడిలో జరుగుతాయి, ప్రతి సభలో జరుగుతాయి, ప్రతి ఇంట్లో జరుగుతాయి, ప్రతి బయట జరుగుతాయి. కానీ ఇక్కడ విశేషంగా ఏమిటంటే రోజు 12 ఆవృత్తులు విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. ప్రతి శుద్ధ ఏకాదశి 24 గంటలు నాన్ స్టాప్గా అహోరాత్ర జపయజ్ఞం జరుగుతుంది. ప్రతి బహుళ ఏకాదశి 24 గంటలు నాన్ స్టాప్గా అహోరాత్ర యజ్ఞం జరుగుతుంది. ప్రతి మాఘమాసంలో 7 రోజులు నిరంతరం అహోరాత్రాలు విష్ణు సహస్రనామం జరుగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి క్షేత్రాల్లో తీర్థాల్లో విష్ణు సహస్రనామ జపయజ్ఞాలు జరుగుతాయి. ఇది కాక మీ పోటీ గృహస్థులు ఎవరైనా ఆహ్వానిస్తే వాళ్ళ ఇళ్లలో లఘు కార్యక్రమాలు గురు కార్యక్రమాలు జరుగుతున్నాయి. చూడండి ఎంత విలక్షణమైనటువంటి సంస్థ ఇది. నిరంతరం విష్ణు సహస్రనామ సమస్యే ఇక్కడ ధారపోస్తుంటారు మన వాళ్ళు. ఆ పుణ్యమంతా కూడా పూజ్యులైన పారాయణ సభ్యులది. 10 దిక్కుల నుంచి వస్తారు. జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని బస్ ఛార్జీలు కూడా వాళ్ళే పెట్టుకొని ఇంత దూరం వచ్చి ఆ పిష్టాహారం ఏదో ఇష్టమయ్యి కానీ పిష్టాహారం తిని 24 గంటలు ప్రతి 3.5 గంటలు తపస్సు ధారపోసి సమాజ కళ్యాణానికి వెళుతుంటారు వాళ్ళు. ఎంత గొప్ప విషయం. ముందు వాణను ప్రశంసించిన తర్వాతన
మమ్మల్ని ప్రశంసించాలి. వాళ్ళు లేకపోతే మేము లేము. మేము ఒక్కడే ఉంటే ప్రయోజనం లేదు, వాళ్ళు ఉంటేనే ఈ ప్రయోజనం సాగుతున్నది. కాబట్టి అసలు విషయానికి వద్దాం. 1974లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ప్రతి శుద్ధ ఏకాదశి అహోరాత్ర జపయజ్ఞం జరిగేది అప్పుడు ఆ రోజుల్లో. ప్రతి 6 నెలలకు ఒకమారు తీర్థక్షేత్రాల్లో అహోరాత్ర జపయజ్ఞాలు జరిగేవి. 74 నుంచి 82 వరకు యాదగిరిగుట్ట దగ్గర నుంచి బదరీ క్షేత్రం వరకు జరిగినటువంటి తీర్థక్షేత్ర కార్యక్రమాల్లో ఏదో కొన్ని ముఖ్యమైన తీర్థక్షేత్రాలను జరిగినాయి, అన్నీ జరగలే. వాటిలో ఉన్నటువంటి అనుభవాన్ని తీసుకొని నాకు తెలిసిన పద్యాలేవో అప్పుడు ఆ రోజులో రాయటం జరిగింది. సరే, స్టైల్ వేరే సంగతి అనుకోండి. స్టైల్ కొంతమంది లలితంగా ఉంటుంది, కొంతమంది మధ్యస్థంగా ఉంటుంది, కొంతమంది గురుత్వంగా ఉంటుంది. సరే, నా స్టైల్ ఎట్లా ఉందో వారు చదివి వినిపించారు, అది వేరే విషయం. అయితే సుమారుగా ఒక 40 క్షేత్రాలు యాదగిరిగుట్ట దగ్గర నుంచి బదరీ వరకు మేము తిరిగాము విష్ణు సహస్రనామంతో. ఆ క్షేత్ర దేవతలను యథాశక్తి పద్యాలు రాయటం జరిగింది. ఈ పద్యాలను రాయటానికి, ఈ కవిత్వానికి, ఈ సాహిత్యానికి ఒక బలమైన కారణం ఉంది. ఈ హైదరాబాదుకు నేను వచ్చిన 6 నెలల తర్వాత వాతరోగం ప్రారంభమైంది. సర్వాంగ వాతరోగంగా పరిణమించింది. అడుగు వేయటం కష్టం అనిపించింది. సైకిల్ తొక్కలేను, బస్సు ఎక్కలేను, బస్సు దిగలేను. మా శ్రీమతి సైకిల్ బయట దాకా తీసుకొచ్చి పెడితే ఆ గట్టు మీద కాలు పెట్టి సైకిల్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళేవాడిని. అట్లా నరకయాతన అనుభవించా 20 సంవత్సరాల పైన. మా బాల్య మిత్రుడు ఏసీఎంఎల్ ప్రసాద్ వైద్య వృత్తిలో ఉండేవాడు. అతను సాయశక్తులా వైద్యం చేశాడు కానీ తగ్గలే. చివరకు ఉత్తరాంధ్ర వాస్తవ్యుడు బచ్చు పట్టాభిరామ జగన్నాథ దాసు గారు అనే మహానుభావుడు సింహాచల స్వామి వారి భక్తుడు ఆయన. నా జాతకం పరిశీలించి చాలా ప్రమాదమైన జాతకం అయ్యాను, ఇది మృత్యుగండం కూడా ఉంది, విష్ణు సహస్రనామం చేసుకొని బతికిపోతాం అని చెప్పి ఉపదేశించాడు. పూర్వోత్తర పీఠికలు కూడా అవసరం లేదు, టెక్స్ట్ చదివితే చాలు అన్నాడు. అదే పనిగా లేడికి లేచిందే పనిగా నిరంతరం విష్ణు సహస్రనామ ఉపాసన. ఎక్కడ చూసినా చెట్టు దగ్గర, గుట్ట దగ్గర, ఇంట్లో, బయట ఇదే పని చేస్తూ వస్తూ ఒక పుణ్యదినాన 1974 ఆ నెల ఏదో ఉంది, ఒక అహోరాత్రం ప్రారంభం చేశాం. కేవలం ముడిగా జరిగింది అక్కడ. ఒక్క అభిషేకము, 24 గంటల పారాయణం అని చెప్తే ఒక యామం లేదు, యామ నియమం లేదు, మిగతా యామ పూజలు లేవు, సత్యనారాయణ స్వామి ఇటువంటి ఏమీ లేకుండా ముడిగా జరిగింది. ఆ నెల అట్లా జరిగి మరుసటి నెల జరగలే. ఆ మరుసటి నెల మా ఇంట్లో జరిగింది, మా వసతి గృహంలో. తదాది నేటి వరకు అఖండంగా ప్రతి శుద్ధ ఏకాదశి జరుగుతూ వస్తున్నది. సుమారు 25 సంవత్సరాల కిందట ఈ పుణ్యపురుషుల ప్రోత్సాహంతో విష్ణు సహస్రనామ క్షేత్రం ఆవిర్భవమైంది. అప్పటి నుంచి రోజు ద్వాదశావృత్తి, శుద్ధ ఏకాదశిలో అహోరాత్రం, బహుళ ఏకాదశిలో అహోరాత్రం, మాఘమాసంలో సప్తాహోరాత్రం, మామూలుగా 6 నెలలకు ఒకమారు తీర్థక్షేత్ర కార్యక్రమాలు ఇట్లా జరుగుతూ వస్తున్నాయి. ఇంత అద్భుతమైన క్షేత్రం. ఈ విష్ణు సహస్రనామ ప్రభావం వల్ల ఈ కవిత్వం, చిన్నప్పుడు నేర్చుకున్న కవిత్వం ఈ పద్యాల రూపంలో పరిణమించింది. ఇక పద్యాల గురించి 4 రకాల గొప్పగా చెప్పారు. అందులో 2 పద్యాలు చదివి ముగిస్తా. ఘనమగు ఆతరోగమున కాయమ అపాయము జందువేళ, ఇది బాగానే అర్థమవుతున్నది, క్షమేం లేదు. ఘనమగు ఆతరోగమున కాయమపాయము జందువేళ పూజ్యుని గురునంపి, అపాయమునందువేళ పూజ్యుని గురునంపి, నీ నుతి సమున్నతి సద్గతి చూపినావు. నీ నుతి అంటే విష్ణు సహస్రనామం. నీ నుతి సమున్నతి, నుతి యొక్క గొప్పతనాన్ని, సద్గతి సన్మార్గాన్ని చూపినావు. ఉర్విని, నీ నుతి సమున్నతి సద్గతి చూపినావు. ఉర్విని వినిపింప నల్గడల ద్రిప్పి, నిరామయు చేసి సత్యశోధనమిడినావు. ఉర్విని
వినిపింప నల్గడల త్రిప్పి నిరామయు చేసి సద్యశోధనమిడినావు అదిరా కృతజ్ఞుడని అంత ఇవో పరాత్పరా. తేలికనే ఉంది పద్యం, కష్టమేం లేదు. ఘనమగు ఆతరోగమున కాయమపాయము జందువేళ పూజ్యుని గురునంపి నీ నుతి సమున్నతి సద్గతి చూపినావు. ఉర్విని వినిపింప నల్గడల త్రిప్పి నిరామయు చేసి సద్యశోధనమిడినాడ అద్దిరా కృతజ్ఞుడనంత ఇవో పరాత్పరా. ఈ పద్యం చూడండి. పలుకగ నేరనట్టి పసిబాలుని పలుకగ నేరనట్టి పసిబాలుని లోకములోని పోకడల్ తెలియని వాని గురుతించి వరమ్మగు వాంఛితార్థముల్ తెలుపగలేని వాని భవదీయ దయారసమింత చేసబో. మళ్ళీ చూడండి. పలుకగ నేరనట్టి పసిబాలుని లోకములోని పోకడల్ తెలియగలేని వాని గురుతించి వరమ్మగు వాంఛితార్థమున్ పలుకగనే లేనివాని భవదీయ దయారసమింత చేసపో. తలంప నీదు చైదమ్మలు చిత్రములవు పరాత్పర. తలంప నీదు చైదమ్ములు చేష్టలు చిత్రములవు పరాత్పరా. అది చివరికి ఇంకొక భజన చదివి. నాదు కవిత్వతత్వమును నా శృతి నాలయ కల్గుచున్న నా వేదన నీ వెరుంగుదు. మళ్ళీ వినండి. నాదు కవిత్వతత్వము నా శృతి నా లయ కల్గుచున్న నా వేదన నీ వెరుంగుదు. ఇంకా విశ్వసనీయ విశుద్ధ భక్తి నీ మీద గలట్టి దిట్టలును మెత్తురు. నాదు కవిత్వతత్వమును నా శృతి నా లయ కల్గుచున్న నా వేదన నీ వెరుంగుదు. ఇంకా విశ్వసనీయ విశుద్ధ భక్తి నీ మీద గలట్టి దిట్టలును మెత్తురు. వేరొకరేలా శాస్త్ర సంవాదులు సాహితీ విధులు భావకవులు విరసుల్ వేరొకరేలా. నాదు కవిత్వతత్వమును నా శృతి నాలయ కల్గుచున్న నా వేదన నీ వెరుంగుదు. విశ్వసనీయ విశుద్ధ భక్తి నీ మీద గలట్టి దిట్టలును మెత్తురు. వేరొకరేలా శాస్త్ర సంవాదులు సాహితీ విధులు భావకవులు విరసొల్ పరాత్పరా. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ధన్యవాద సమర్పణము. ఈ సభా నిర్వహణకై మేము గౌరవంగా ఆహ్వానించిన పెద్దలు వెంటనే మర్యాదగా విచ్చేసినందుకు, ఈ సభను జయప్రదం చేసినందుకు ప్రధాన అతిథులు పద్మనాభ వాస్కి గారికి, శ్రీమతి సుదర్శనమ్మ గారికి, శ్రీ మధిర జయసూర్య గారికి, శ్రీ వాడియాల నారాయణరావు గారికి, బిఎస్ఆర్ మూర్తి గారికి, కేశవవజ్జల సూర్యనారాయణ గారికి, నారాయణ భట్ల ఆంజనేయ శర్మ గారికి, మరియు క్షేత్ర పారాయణ సభ్యులందరికీ, అలాగే విచ్చేసిన వారి ధర్మపత్నులకి మరియు బంధువులకు, మిత్రులకు, సంగీత సాహిత్య వేత్తలకు, తదితరులకు ఈ వసతి సమకూర్చినందుకు ఈ విష్ణు సహస్రనామ క్షేత్రానికి, ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు, మైకు సెట్టు ఆపరేటర్లకు పేరు పేరున అందరికీ ఈ శతక పుస్తక ఆవిష్కరణకు తోడ్పడినందుకు పేరు పేరున ధన్యవాదాలు.